ఓం గం గణపతియే నమః. ఓం గం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జూలై మాసము 2020 సంవత్సరం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు వారరాశి ఫలాల్ని మేషరాశి మొదలు మీనరాశి వరకు శాస్త్రోక్తంగా గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి మార్పులు ఆయా రాసుల వారు పొంది ఫలాఫలాల్ని గ్రహించబోతున్నారో చెప్పబోతున్నాను. అయితే ప్రతి వారం కూడాను వారరాశి ఫలాల గురించి తెలియజేసే మునుపు మనము ఒక జాతకాన్ని గురించి పరిశీలన చేయడము ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక విషయం అండి. అయితే ఈ వారంలో ప్రేమ వివాహాలు ఏ ఏ జాతకులకు తప్పనిసరిగా జరుగుతాయి. అయితే అలాంటి జాతకాలు మీదై ఉందా, మీ పిల్లలదై ఉందా అని పరిశీలించుకోవాలంటే మీ జాతకాన్ని ముందర పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏమైనా దాంట్లో మీకు కలుగుతాయా లేదో చూడండి, వస్తాయా లేదో చూడండి. అది ఏమిటంటే, ఒకరి జాతకంలో బుధ భగవానుడు కేతు భగవానుడు కలయిక ఉండి ఆ బుధ కేతువులు త్రికోణాల్లో ఒకరినొకరు చూసుకుంటున్నా కానీ, అంటే మూల త్రికోణాల్లో అంటే 1, 5, 9 స్థానాల్లో ఉండి బుధుడు 1వ స్థానంలో ఉండి అక్కడి నుంచి లెక్క వేస్తే 5వ స్థానంలో కేతు ఉన్నా లేదా 9వ స్థానంలో కేతు ఉన్నా కానీ ఈ యొక్క యుతి సంభవిస్తుంది. అలా బుధ కేతువులు కలిసి ఉంటేనే చాలు వారికి ప్రేమ అనేది పుడుతుంది, ప్రేమ వివాహాల వైపు అడుగులు వేస్తారు. ఒకవేళ ఈ బుధ కేతువుల్ని గురు భగవానుడు కానీ తనకున్నట్టు 5, 9, 7 దృష్టిలో కానీ చూసినా కానీ తప్పనిసరిగా అది పెళ్లి వరకు కొనసాగుతుంది ఆ ప్రేమ. అలాగే చూసినట్లయితే లగ్నం నుంచి 5వ భావము మరియు 7వ భావ అధిపతులు కలిసి ఏదో ఒక భావంలో ఉన్నా లేదా 5వ భావంలో 7వ భావాధిపతి 7వ భావంలో 5వ భావాధిపతి ఉన్నా లేదా 5వ భావాధిపతి అయినటువంటి గ్రహం యొక్క నక్షత్ర పాదచారలో 7వ భావాధిపతి అయినటువంటి గ్రహం పడి ఉన్నా లేదా 7వ భావాధిపతి గ్రహ నక్షత్ర పాదచారలో 5వ గ్రహం యొక్క 5వ గ్రహం పడి ఉన్నా, అంటే 5వ భావాధిపతి యొక్క గ్రహం పడి ఉన్నా కానీ తప్పనిసరిగా ప్రేమ వివాహాలు జరుగుతాయండి. అలాగే 5వ భావానికి 9వ భావానికి కూడా సంబంధాన్ని చెప్పవచ్చు. 5వ భావము 9వ భావము 7వ భావాలు ఒకరికొకరు పరివర్తనలు చెంది ఉన్నా, 7వ భావాధిపతి 9లో ఉన్నా లేదా 9వ భావాధిపతి 5లో ఉన్నా, 5వ భావాధిపతి 7లో ఉన్నా తప్పనిసరిగా వారి జీవితంలో వివాహాలు ఎలా జరుగుతాయంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. వీటిని లవ్ మ్యారేజెస్ అంటారు. కావాలంటే మీ జాతకంలో లేదా పెళ్ళి ఇలాగా ప్రేమ వివాహాలు జరిగిన వారి జీవితాల్లో కూడాను మచ్చుకు మీరు చూడవచ్చు. ఇది కంపల్సరీగా ఇలా ఉంటుంది. అలా ఉంటేనే అది మీ నక్షత్రము లేదా లగ్నము అంటే రాశి నక్షత్రం కావచ్చు, లగ్న నక్షత్రం కావచ్చు కరెక్ట్ అని చెప్పవచ్చు. లేదంటే అది తప్పని మాత్రం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మేషరాశి గురించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయంటే, మొదటే మేషరాశి వారు తమ కుటుంబమే సర్వమని భావించి పూర్వ ఆచారాలని చక్కగా పాటించేవారుగా ఉంటారండి. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక పాదం, మేషం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలకి చెందిన వారుగా కూడా చెప్పవచ్చు. ఈ వారంలో చూసినట్లయితే మేష రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు 12వ స్థానంలోనే సంచరించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ వారంలో ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయంటే, శుక్రగ్రహము అనుకూలంగా ఉందండి, రాహు గ్రహము అనుకూలంగా ఉంది, రవి గ్రహము, బుధ గ్రహము, అలాగే శని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మీ అదృష్టం ఏమిటంటే చంద్రాష్టమి లేదు. అందువల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలతలు లభిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా నెరవేరబోతున్నాయి. ఇక్కడ 1వ స్థానానికి
8వ స్థానానికి అధిపతి అయిన కుజ భగవానుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కుజుడు ఎప్పుడైనా కానీ మన యొక్క లక్ష్యాన్ని చెప్తాడండి. ఎవరి యొక్క జాతకంలో కూడాను కుజుడు ఏ భావంలోనైతే ఉంటాడో ఆ భావానికి లక్ష్యంగా చేసుకుని గోచారంలో కానీ లేదా జనన కాలంలో కానీ చూడడము లేదా అంటే దృష్టిని పెట్టడము లేదా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 12వ స్థానంలో ఉండడం అంటే అర్థం ఏమిటంటే వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉందండి. 12వ స్థానంలో నుంచి తన 4వ దృష్టితో మీ రాశికి 3వ స్థానాన్ని చూస్తున్నాడు. 3 అనేది ఏమిటంటే ఇక్కడ కనిష్ట సోదర స్థానం. అందువల్ల కనిష్ట సోదరిమణుల యొక్క లక్ష్యం ఏమైతే ఉంటుందో దాన్ని సాధించే దిశలో మీకు ధైర్యాన్ని అలాగే అవకాశాలను కూడా కలిగిస్తారు. అలాగే 7వ దృష్టితో ఇప్పుడు చూసినట్లయితే మీ యొక్క రాశికి చక్కగా 6వ స్థానాన్ని చూడడం అనేది జరుగుతాం. అంటే ఇక్కడ 4వ దృష్టి 7వ దృష్టి 8వ దృష్టిలో కుజునికి ఉంటాయి. అంటే మీ మేష రాశి కాబట్టి మీ కుజుని గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. మీ రాశికి అధిపతి ఆయన. 6వ స్థానం అనేది ఏమిటంటే రణము రుణము రోగస్థానం కాబట్టి మీరు ఈ వారంలో అప్పులకి భయపడాల్సిన అవసరం లేదు, రుణదాతలకు భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండొచ్చు, ఎంత మాత్రం ఒత్తిడి లేకుండానే ఉంటుంది. 8వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంది. అంటే కుజుడు 8వ దృష్టితో చూస్తున్నాడు, 7వ భావాన్ని చూస్తున్నాడు కనుక భార్యాభర్తల మధ్య మాత్రం కొద్దిగా అర్జెన్సీ అనేది ఫామ్ అవుతుంది. అంటే సమన్వయంతో సర్దుకుని ముందుకెళ్ళాలి. భాగస్వామి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడాను కొద్దిగా అర్థం చేసుకుని ముందుకెళ్తే మంచిది. అయితే ఈ వారంలో చూసినట్లయితే ఈ మేషరాశి వారు దేన్ని గురించి చింతిస్తారు అనేది మనం గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క కమ్యూనికేషన్ గురించి ఎవరినో ఒక మాట అనేస్తారు, ఆ మాట పెద్దదైపోయి ఆ మాట అన్నారని గట్టిగా పట్టుకుని ఇతరులు మిమ్మల్ని నిందిస్తూనే ఉంటారు ఈ వారం అంతా కూడా. ఇది జాగ్రత్తగా గమనించాలి. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వారంలో ఇంతకుముందు అప్పు గురించి మాత్రం బాధపడవలసిన అవసరం లేదని చెప్పాను, కానీ కోపం మాత్రం అధికంగా ఉంటుంది. తన కోపమే తనకు శత్రువుగా మారడం అనేది ఈ వారంలో మేషరాశి వారికి ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ రాహు భగవానుడు బుధ భగవానుడు కలిసి సూర్యునితో సంచరించడం జరుగుతూ ఉంది 3వ స్థానంలో. అందువల్ల మీరు ఏదేని తెలిసో తెలియకుండా మీకున్నట్టు వాట్సాప్లోనో లేదా యూట్యూబ్లోనో లేకపోతే మీ యొక్క సోషల్ మీడియాలో పెట్టే సమాచారాలు కొద్దిగా మీకు చెడ్డ పేరుని తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అదృష్టం ఏమిటంటే శుక్ర భగవానుడు 2వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అదే సమయంలో 7వ భావాన్ని కూడా అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి భాగస్వామి యొక్క వ్యవస్థలో అంటే మీ యొక్క భార్య ద్వారా కానీ లేదా భర్త ద్వారా కానీ అనుకూలతలు లభిస్తున్నాయి. అలాగే 2వ స్థానంలోని శుక్ర భగవానుడు 8వ స్థానాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంది మీ రాశికి. అయితే 8వ భావం అనేది అంటే విపత్తు భావం, ఒక ఆయుష్ భావం, హ్యూజ్ అమౌంట్ని తెచ్చే భావం కాబట్టి వీటన్నిటిలో కూడా మీకు మంచి జరుగుతుంది కానీ చెడ్డ మాత్రం జరగదు. ఆయుష్ వృద్ధి ఉంటుంది, అలాగే అనేక విధాలుగా లాభాలనిచ్చే విధంగానే ఉంటుంది కానీ చెడ్డ మాత్రం జరగదు. అలాగే చూసినట్లయితే ఇక్కడ విశేషించి వక్రించిన గ్రహాలు ఏమిటనేది చూడాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క జాతకంలో మనం చూసినట్లయితే ఒక గ్రహమే వక్రించి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో కాలపురుషుని నుండి చూసినట్లయితే మేషరాశి నుండి అన్ని రాశుల వారికి బుధుడు వక్రించున్నాడు, శని భగవానుడు వక్రించి ఉన్నాడు, అలాగే గురు భగవాన్ కూడా వక్రించి ఉన్నారు. అలాంటి సందర్భంలో మీకు ఎవరు ఎన్ని చెప్పినా మీ పని మాత్రమే మీరు చేస్తారు కానీ ఇతరులు చెప్పింది మాత్రం వినకుండానే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. పైపెచ్చు కేతు భగవానుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మీకు ఏది తోస్తే అదే చేస్తారు. కాకపోతే 9వ భావం మాత్రము విరక్తి వైరాగ్యాల్ని కలిగిస్తుంది. ఏం జీవితంలే, ఎందుకు ఈ ఆస్తి, ఎందుకు ఈ యొక్క గొడవలు, ఇది అవసరమేనా అన్నట్టుగా ఉంటుంది. తండ్రితో కూడాను కొద్దిగా విచిత్రమైనటువంటి ప్రవర్తన మీరు చేస్తారు. 10వ స్థానంలో శని భగవానుడు వక్రించడం వల్ల మీరు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు ఊహించిన విధంగా లాభాలు రావడం అనేది ఉన్నప్పటికీ దానికి అధికమైనటువంటి శ్రమ పడవలసిన అవసరం ఉంది. అయితే చంద్ర భగవానుడు ఈ వారంలో ధనుస్సులోను
మకరంలోను, కుంభ, మీనాల్లో సంచరించడం జరుగుతాం. అలాగే చూసినట్లయితే మీకు ముఖ్యంగా ఆదివారము అలాగే సోమవారము చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. మంగళవారము, బుధవారము అలా చూసినట్లయితే మీకు మీ వృత్తి వ్యాపారంలో ఇన్నాళ్ళుగా వ్యాపారానికి పోకుండా ఉన్నా, వృత్తి చేసుకోకుండా, ఉద్యోగానికి పోకుండా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఆ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ప్రేరణ కలుగుతుంది శని భగవాను ద్వారా. అయితే శని భగవానుడు తన 3వ దృష్టితో మీ రాశికి 12వ స్థానాన్ని చూడడం అనేది ఉండడం వల్ల నైట్ డ్యూటీలకు వెళ్తున్నటువంటి వారికి ఎక్కువ శ్రమ ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించవచ్చు. అలాగే విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి వారు ఏదేని ఒక కమ్యూనికేషన్ సంబంధించినటువంటి రంగాల్లో పనిచేసే వారికి మాత్రము కొద్దిగా విచిత్రమైన అనుభూతులు సంభవిస్తాయి. మీకే అర్థం కాదు, మీరు ఎందుకు ఆ మాట మాట్లాడినారు అన్నట్టుగా ఉంటుంది. ఇది మనం గమనించుకొని ముందుకెళ్ళాలి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9, 10వ తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే చూసినట్లయితే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి, మేషరాశికి చెందినటువంటి వారు ముఖ్యంగా దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు ఈ వారంలో. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు ధనాన్ని సంపాదించాలన్నటువంటి ఆశ పెరిగి పేరాశగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పని సంతృప్తిని పొందే విధంగానే చేయండి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు వచ్చే అవకాశాలన్నీ కూడాను పై స్థాయిలో ఉంటాయి. మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీరు పొందుతారు కూడా. అయితే మీరు శివుని ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని గారిని పూజిస్తే ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని కూడా చెప్పవచ్చు. ఎలాగంటే మొదటే ఈ వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కలిగినటువంటి వారుగా చెప్పవచ్చు. అలాగే వారి కోరికల్ని తీర్చుకోవడానికి, వారికి ఇష్టమైన వాటిని వారు నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమైనా పడుతారండి. ఇది మనం వృషభ రాశి వారిలో గమనించవచ్చు. అయితే వృషభ రాశి వారు కృత్తిక త్రయోపాదం, రోహిణి, మృగశరార్థం, వృషభం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలని కలిగి ఉంటారు. ఈ వారంలో చూసినట్లయితే వీరు ఏ విషయం గురించి ఎక్కువగా చింతిస్తుంటారంటే, ఎవరి వల్ల వీరికి ఇబ్బంది ఉంటుందంటే వారి వల్లనే వారికి ఇబ్బంది ఉంటుంది. అంటే వారికి తెలియకుండానే పూర్వం చేసినటువంటి అప్పుల బాధలు మెడ చుట్టుకుంటాయి. అవి తీర్చలేక, వడ్డీ కూడా కట్టలేక, వారు చేసిన వ్యాపారాలు కూడాను సరిగా లాభాన్ని అందించకపోవడం వల్ల వీరు చేసుకున్నటువంటి కర్మకు వీరే బాధ్యులుగా ఈ వారం చింతించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ జన్మ రాశిలోనే శుక్ర భగవానుడు సంచరించడం వల్ల కులదేవత అనుగ్రహము లోపిస్తుంది. అందువల్ల కంపల్సరీగా మీరు కులదేవత దోష పరిహారాన్ని చేసుకుని ముందుకెళ్తే కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే 2వ స్థానంలో అంటే ధన, వాక్కు, కుటుంబ స్థానం అంట, దానిలో మీ రాశి నుండి చూసినట్లయితే, అంటే వృషభ రాశి నుండి చూసినట్లయితే 4వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే 5వ స్థానానికి అధిపతి అయిన బుధ భగవానుడు కలిసి 2వ భావంలో సంచరిస్తూ రాహుతో యుతి చెంది ఉండడం వల్ల ముఖ్యంగా విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీ సంతానం మీద ప్రేమ అనురాగాలు మెండుగా ఉంటాయి. రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహ కారకత్వాల్ని ఆ భావ అధిపతుల వలన ఏ భావంలో అయితే కూర్చొని ఉందో ఆ భావంలో పెంచి చూపిస్తాడు రాహు. అయితే ఇక్కడ విద్యార్థులకు అనుకూలంగా ఉంది, మీ సంతానానికి కూడా అనుకూలంగా ఉంది. కానీ ఒక్క లోపాన్ని చూపిస్తా ఉంది. అదేంటంటే 2వ భావంలో రవి భగవానుడు కానీ రాహు భగవానుడు ఉంటే మీరు మాటలు దురుసుగా ఉంటాయి. మీరు చేసేదే కరెక్ట్, మీ మాయలోనే అందరూ పడి ఉండాలి. వేరే వారి మాటలు మీ చెవికి ఎక్కించుకోరు. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇది జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి.
అలాగే ఈ వారంలో ఏదేని మీరు ఇతర దేశాలకి లేదా ఇతర రాష్ట్రాలకి లేదా ఇతర ప్రాంతాలకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన వస్తే దాన్ని డిలే చేసుకోవడమే మంచిది. అయితే ఈ వారంలో మీకు చంద్రాష్టం కూడా నడుస్తూ ఉంది. అంటే 5వ తేదీ ఆదివారము, 6వ తేదీ సోమవారం. అయితే సోమవారం పూర్తిగా చంద్రాష్టం ఉండదు. 6వ తేదీ ప్రాతకాలంలో 4:51 వరకు తప్పనిసరిగా చంద్రాష్టం నడుస్తుంది. అంటే 5వ తేదీ పూర్తిగాను, 6వ తేదీ ప్రాతకాలం 4:51 వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతారు, మీరు గొడవల్లో చిగులుకుంటారు. జాగ్రత్తగా ఉండి బయటకు వచ్చేస్తే మంచిది. ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటే వారి మధ్యలో వెళ్తే మీకే దెబ్బలు పడతాయి. అలాగే చూసినట్లయితే అష్టమంలోనే ఇప్పుడు కేతు భగవానుడు కూడా ఉండడం వల్ల మీకు ఒక విరక్తి వైరాగ్యాలని ఎక్కువ చేయడం జరుగుతుంది. అయితే ఎలాగంటే 11వ భావానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు, అలాగే 8వ భావానికి కూడా అధిపతి వక్రించి 8లోనే ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, సంతానానికి సంబంధించినటువంటి విషయంలో, ధనానికి సంబంధించిన విషయంలో మీరు చేసే లేదా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారికి ఎన్ని చెప్పినా సంతానం మాత్రం చెప్పిన మాట వినకుండా పోవడం అనేది చూసి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ అమ్మాయిని లేదా మీ అబ్బాయిని ఎంతో ప్రేమతో చూసుకొని ఉంటారు ఇన్ని రోజులు, కానీ ఈ సమయంలో వారు మీ మాట వినకుండా ఇతర మతస్థులతో సంబంధాలను పెట్టుకోవడం కూడాను అవకాశంగా ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే చూసినట్లయితే 9వ భావం అనేది భాగ్యస్థానం అంటారు, తండ్రి స్థానం అంటారు. ఇతర దేశాలకి లేదా ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రదేశం అంటే భావం అనడం జరుగుతుంది. అదృష్టాన్ని కలిగించే భావంలో శని భగవానుడు ఉండడం వల్ల ఇలాంటి శని భగవానుడు, కుజ భగవానుడు, రాహు, కేతు ఇలాంటి గ్రహాలని పాపగ్రహాలు అంటారు. రవి భగవానుడు కూడా ఇక్కడ పాపగ్రహమే, కానీ రాహు భగవానుడు ఏ భావంలో ఉన్న దాన్ని పెంచి ఇవ్వడం జరుగుతుంది. శని, కేతువులు ఇలాంటి గ్రహాలు ఉంటే మాత్రం ఆ భావాన్ని తుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉన్నదాన్ని కూడా తుంచుతారు, చాలా పొదుపుగా వాళ్ళు దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇచ్చే అదృష్టం కావచ్చు లేదా మీ నాన్నకు ఆరోగ్యాన్ని కావచ్చు చాలా తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఉన్నత విద్య చదువుకోవాలన్న అవకాశాలని హరియర్స్ పెట్టి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు 9వ భావంలో ఉండి తన 3వ దృష్టితో 11వ భావాన్ని చూడడం, అక్కడ కుజుండడం జరిగింది. కాబట్టి ఈ శని కుజులు ఒకరికొకరు పగగ్రహాలు, శత్రుగ్రహాలు అవ్వడం వల్ల మీకు జరగవలసినటువంటి పని లేదా ఏదైనా ఒక కార్యము లేట్ అవ్వడమే కాకుండా అందులో నష్టాన్ని కూడా సూచిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది ఎవరో మనకు చెడ్డ చేశారు, ప్రయోగం చేశారు, అందువల్ల ఇలా జరిగింది అని అనిపిస్తుంది. కాకపోతే శని భగవానుడు ఏ భావంలో ఉంటాడో ఆ భావం మీదకి ఎక్కువ దృష్టి ఉంటుంది. దృష్టి దోషము, నరఘోష అనేది కలుగుతుంది. ఆ దృష్టి అంటే శని భగవానుడు ఎవరిని చూసినా ఆ భావం మీద కూడా దృష్టి, అంటే వ్యాపారం మీద మీకు దృష్టి ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరి దృష్టి, పరుల యొక్క దృష్టి ఉండడం వల్ల ఆ వ్యాపారం తగ్గుముఖం పడుతుందని చెప్తున్నా. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం కూడా. అయితే చంద్ర భగవానుడు ఇప్పుడు మీకు 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రోజులు ఉపయోగించుకొని కానీ మీరు ముందుకెళ్తే చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 7వ భావం అనేది కలత్ర భావం, భార్య లేదా భర్త భావం. ఆ అధిపతి 11లో ఉన్నాడు. 12వ భావానికి కూడా అధిపతి అయినాడు. 12వ భావం అంటే ఏమిటంటే వ్యయ భావం, ఖర్చు భావం. 11 అనేది అంటే లాభాన్ని ఇచ్చే భావం. మీ కుటుంబంలో ఎవరైనా ఒక్కరు కష్టపడుతుంటారు, అక్కడ ఉన్నటువంటి 5 మంది ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని తింటూ జీవించాల్సిన పరిస్థితి ఈ వారం కనబడుతుంది. భాగస్వామి కూడా అంతే. అంటే సహాయ సహకారాలు తక్కువ ఉంటాయి, ఖర్చులు మాత్రం ఎక్కువ ఉంటాయని చెబుతున్నా. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి. అదేమిటంటే బుధ భగవానుడు కూడా వక్రించాడు, 2వ భావంలో ఉన్నాడు. వాగ్భావం, మనకు వాక్కి అధిపతి బుధుడు. చాలా చక్కగా వాక్కునిచ్చేవాడు, తెలివితేటలతోనే మాట్లాడాలి. వక్రించినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎవరితోనో ఏదైనా ఒక మాటను చెప్తే అది వారికి మంచిగా ఉన్న చెడ్డగా నిలబడుతుంది. కాబట్టి మీరు ఈ వారము
ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. అలాగే శని భగవానుడు వక్రిస్తే ఎలా ఉంటుందో చెప్పాను, గురు భగవానుడు వక్రిస్తే ఎలా ఉంటుందో చెప్పాను. వక్రించినప్పుడు ఆ భావాలు ఆ గ్రహాల యొక్క ఫలితాలని విచిత్రంగా పొందుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, వృషభ రాశి వారికి కృత్తిక త్రయోపాదం అన్నాం. కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, వారి యొక్క వాక్కును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మేమే అన్నీ అని అనుకుంటే మాత్రము పప్పులో కాలేస్తారు. అలాగే రోహిణీ నక్షత్రానికి చెందినటువంటి వారు విశేషించి 5, 6వ తేదీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆదివారం, సోమవారము, లేకపోతే మీకు మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా సంభవిస్తాయి. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం అదృష్టం రాబోతుంది. ఎంత అదృష్టమైతే ఉంటుందో, ఎంత ఆదాయం అయితే ఉంటుందో, ఎంత లాభం అయితే ఉంటుందో అంత లాభం కూడాను ఏదో ఒక ఖర్చుకి వెచ్చించవలసిన పరిస్థితి ఉంటుంది. అది ఆరోగ్యమైన ఖర్చు కావచ్చు, లేదా శుభ ఖర్చులు కావచ్చు, అలాగే మీ భాగస్వామికి ఒక బంగారం కొనిచ్చే ఖర్చు కావచ్చు, లేదా చీర కొనిచ్చే ఖర్చు కావచ్చు, లేదా ఇంకా ఇతర సంతోషకరమైనటువంటి వాటికి ఉపయోగించే ఖర్చులు కూడా కావచ్చు. అయితే ఈ వారంలో మీరు గణపతిని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు ఎలాంటి ఫలితాలని అందించబోతున్నాయో చూసినట్లయితే, మొదటే మిథున రాశి వారు హ్యాపీగా సంతోషమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి. కానీ వీరి జీవితంలో మార్పును కోరుకుంటారు. ఒకే రొటీన్ వర్క్ని మళ్ళీ మళ్ళీ చేయాలని మాత్రం అనుకోరు. ఒక వెరైటీనెస్ అనేది కావాలి అనేది వీరి అభిలాషగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మృగశిరార్థం, ఆరుద్ర, పునరుషు, త్రయోపాదం, మిథునం అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా వీరు ఈ వారంలో ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ఎవరి వలన వీరికి ఎక్కువ చింత అనేది ఏర్పడుతుందో మనం చూడాలి. ఇది ఈ వారంలో మనకు ప్రాప్తించే బాధలు కావచ్చు, సంతోషాలు కావచ్చు. వీరి యొక్క వృత్తి గురించి, అలాగే వ్యాపారం గురించి కానీ, అలాగే వీరు చేస్తున్నటువంటి చిన్న కుటీర పరిశ్రమల యొక్క లాభాలు, నష్టాల గురించి, ఉద్యోగం గురించి వీరికి ఎక్కువ చింత ఉంటుంది. ఉద్యోగం చేసే చోట వీరు ప్రవర్తించే విధానం చూస్తే పై అధికారులకి కొద్ది కోపం వస్తుంది. వీరు పనిచేసే చోట వారి యజమానులు కూడాను వీరిని కొద్దిగా తక్కువగా ముఖ్యత్వం ఇవ్వని విధంగా చూసి మనం ఇంత కష్టపడినా కానీ మనకెందుకు ఇక్కడ మనకి గౌరవం లభించడం లేదు, ప్రాధాన్యత లేకుండా ఉందే అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. మనం ఎంతో లాభాలను చేకూరుస్తున్నాం ఒక ఫ్యాక్టరీకి లేదా ఒక కంపెనీకి, ప్రొడక్షన్ బాగా ఇస్తున్నాం, కానీ మనకు గుర్తింపు లేదనే ఒక బాధ వీళ్ళని ఈ వారమంతా వెంటాడుతుంది. కావాలంటే మీరే పరిశీలన చేసుకోవచ్చు. అయితే మిథున రాశికి అధిపతి అయ్యి, అలాగే కన్యా రాశి కూడా అధిపతి అయ్యి, అంటే 1వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి అయ్యి, ఇప్పుడు జన్మరాశిలోనే బుధ భగవానుడు వక్రించి సంచరించడం అనేది మనం గమనించవచ్చు. అయితే 3వ స్థానానికి అధిపతిని రవితో కలిసి ఉన్నాడు. రాహు భగవానుడు కూడా అక్కడ ఉండడం వల్ల వీరి యొక్క టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఏ పనైనా కానీ టెన్షన్గా చేయాలి, ఎలాగైనా సాధించుకొని ముందుకు రావాలి అనే ఆలోచన ఉంటుంది. అవకాశాలేమో వస్తున్నాయి, కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఆ మంచి అవకాశాలన్నీ కూడాను పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీకు ఎదుగుదల అనేది ఈ వారం అనేది ఉంటుందని చెప్పవచ్చు. అయితే తల్లి నుంచి వచ్చే సహాయం కావచ్చు, లేదా సలహా కావచ్చు, మీకు నచ్చినదిగా ఉంటుంది. ఒకవేళ నచ్చి చేసినా అందులో నష్టాన్ని చూస్తారు. అందువల్ల విచిత్రమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నవారు కూడాను వారు చదువుకునే చదువులో వేరే విషయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, వారికి కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది, కనెక్టివిటీ దెబ్బతినింది, కంటిన్యూటీ లేకుండా పోవడం జరిగింది. అలాగే సంతాన విషయంలో చూసినట్లయితే ఈ వారంలో వారికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. వారు నిద్రపోవడం అనేది పగల్లోనే ఎక్కువగా నిద్రపోవడం అనేది మీరు చూసి వారిని చివాట్లు పెట్టడం కూడా జరుగుతుంది.
ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు 7వ భావంలో వక్రించబడినటువంటి గురు భగవానుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సాంసారిక జీవితంలో కొన్ని లొసుగులు కనబడతాయి. అంటే ఎంతో అన్యోన్యంగా ఉండవలసినటువంటి మీరు ఎడముఖం పెడముఖంగా ఉండడము, మీ భార్య లేదా మీ భర్త నీకు సహకరించకపోవడం వల్ల వారి మీద అనుమానాస్పదమైనటువంటి మాటల్ని మాట్లాడము, ఇవి కూడా సంభవిస్తాయి. కొంతమంది సంసారాల్లో చూసినట్లయితే భార్య భర్తకు సంబంధం లేకుండా దూరంగా ఉండడం, ఆ విషయాన్ని గ్రహించినటువంటి పిల్లలు లోపలనే బాధపడడం కూడాను చూడొచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ గురు భగవానుడు వేరే వక్రించి ఉండడం వల్ల వివాహం వరకు వచ్చినటువంటి కొన్ని సంబంధాలు మధ్యలో బ్రేక్ అవ్వడం కూడా సంభవిస్తాయి. అది ఒక బాధను కలిగిస్తుంది. ఇక్కడ శని భగవానుడు ఇప్పుడు అష్టమంలో ఉండడము జరిగింది. ఆ అష్టమంలో ఉండడం జరగడమే కాకుండా, అష్టమం అంటే ఆయుష్ స్థానము, ఇన్సూరెన్స్ స్థానము. ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క భాగస్వామి రాబడి స్థానం, డబ్బు సంపాదించే భావంలో శని ఉంటే చాలా తక్కువ ధనాన్ని సంపాదించి మీ ఇంటికి మీ భాగస్వామి భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు రావడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ఈ వారంలో చంద్రాష్టమం నడుస్తుంది. 6వ తేదీ తెల్లవారుజామున 4:52 నుంచి స్టార్ట్ అవుతుంది. అది దాదాపు 7వ తేదీ పూర్తిగా ఉంటుంది. 8వ తేదీ మధ్యాహ్నము 12:20 వరకు జరుగుతుంది. ఆ సందర్భంలో చూడాలి మీ పరిస్థితి అతాకుతలంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు ఎవరికి ఏం చెప్పినా మీ మాటలు చెవినే పెట్టేస్తారు. అంటే ముఖ్యంగా మీరు ఎక్కడికైనా బయలుదేరాలన్న భయంగా ఉంటుంది, ఒళ్ళంతా దడదడగా ఉంటుంది. అలాగే మీకు రావాల్సినటువంటి పూర్వీకుల ఆస్తి కూడాను దాని మీద గొడవలు పడవలసిన పరిస్థితి కనబడుతుంది. అదే శని భగవానుడు వక్రించి మీ యొక్క 10వ భావాన్ని కూడా చూడడం జరుగుతాం. 10వ భావం అంటే ఏమిటంటే ప్రొఫెషన్, వృత్తి, అలాగే మీకు అత్తభావం. అందువల్ల మీకు ఒక వివాహం అయి ఉంటే అత్త నుంచి వచ్చినటువంటి పరిస్థితి అంటే సరైనటువంటి అనుకూలతలు ఉండవు. మీ కుటుంబంలో ఏ వృత్తి చేసినా కానీ కలిసి రాలేదనే బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది ఈ వారం. అలాగే శుక్ర భగవానుడిని గురించి మనం చూసినట్లయితే ఇప్పుడు మిథున రాశికి 12వ భావంలో ఉండడం జరిగింది. అది కూడాను 5వ భావానికి అధిపతి ఇవ్వడం జరిగింది. 5 అనేది ఏమిటంటే మీ యొక్క పూర్వపుణ్య భావం, ఖర్చు అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన ధనము ఇంట్లో కూర్చొని తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు పూర్వం చేసుకున్న పుణ్య ఫలాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టి మనం జీవించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ పుణ్యం చేసుకుంటే, పుణ్యం చేసుకోలేదు అనుకుంటే మీకు అనేకమైన కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఈ వారంలో. ఇది మనం గమనించాలి. అయితే చంద్ర భగవానుడు ఏ విధంగా అనుకూలిస్తున్నాడంటే మీకు 5వ తేదీ అంటే ఆదివారము బాగా అనుకూలంగా ఉన్నాడు. అలాగే 9వ తేదీ 10వ తేదీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తున్నాడు కనుక ఈ 3 రోజులు ఉపయోగించుకొని ముందుకెళ్ళచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు ఏదేని బిజినెస్ చేస్తూ ఉంటే మాత్రము అందులో ఈ వారం నష్టాన్ని చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల దుర్గాదేవిని ఆరాధన చేయడము, మహాలక్ష్మిని పూజించడము మిథున రాశికి చెందినటువంటి వారందరూ చేస్తే మంచిది. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారు ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నా కానీ మీకు పెద్ద పేరేం రాదు. ఒత్తిడి మాత్రం ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, పేరు మాత్రం ఇవ్వరు. మీ పట్ల వాళ్ళ ఈగోని ప్రదర్శించడం కూడా జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి తలపోటు ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్నదానికైనాను హైపర్ టెన్షన్ ఎక్కువైపోతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళాలి. అలాగే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఉన్నటువంటి ధనాన్ని కాపాడుకోవడానికి చూడాలి, కానీ ఖర్చు పెట్టేసి ఎవరికైనా ఇచ్చేసి తిరిగి రాలేదని బాధపడితే మాత్రం ఈ వారము మీకే బాధగా కూడా ఉంటుంది. ఇది మీరు చాలా చక్కగా గమనించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. మరొక రాశి అయినటువంటి కర్కాటకం గురించి చూద్దాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలాఫలాల్ని గ్రహాలు అందించబోతున్నాయో మనం చూసినట్లయితే మొదటే కర్కాటక రాశి వారు
ఎలా ఉంటారంటే వారి యొక్క తల్లిదండ్రుల మాటని జవదాటని వారుగాను, ఎక్కువగా తల్లిదండ్రులంటేనే ప్రాణమిచ్చే ప్రేమను కలిగిన వారుగా ఉంటారు. అయితే వీరి యొక్క మానసిక స్థితి మాత్రము తరచుగా అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్ కలిగి ఉంటుంది, మార్పుల్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాలకి చెందినవారు అనేది మనం తెలుసుకోవాలి. పునరుషపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే వీరు ఏ విషయం గురించి ఎక్కువగా టెన్షన్ పడతారు, బాధపడతారు, చింతిస్తారు, వీరి ఆలోచనలంతా కూడాను దేని మీద కేంద్రీకృతమై ఉంటుంది అని చూస్తే వీరు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పాటు బిడ్డలు కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ బిడ్డలు ఏమి కోరినా కానీ వారికి కావాల్సినవన్నీ కూడాను అతి గారాబం చేసి ఎంత ఖర్చైనా పెట్టి వారికి కావాల్సినవన్నీ అందిస్తూ వారు కోరిన విధంగా విద్యాభ్యాసం కానీ విద్యార్థిగా ఉన్న దశ నుంచి వారికి వివాహం అయ్యేంత వరకు పెట్టిన ఖర్చుకి వీరే బాధ్యులుగా ఉండి లోన్లు పెట్టైనా కానీ అప్పు చేసైనా కానీ వారికి ఖర్చు పెట్టుంటారు. అది ఇప్పుడు ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తుంది. ఏదో ఒక బిడ్డకి అనారోగ్యం కలిగి ఆ అనారోగ్యం కొరకు అందరి దగ్గర అప్పు చేసి ఖర్చు పెట్టుంటారు, కానీ ప్రయోజనం లేకుండా పోయి బాధపడుతూ ఉంటారు. లేదా ఏదో ఒక శత్రువు వలన ప్రతిసారి వారు జీవితం కాలమంతా కూడా అడ్డుపడడం, ఆ శత్రువుని జయించడంలో వీళ్ళు ప్రెస్టేజ్కి వెళ్ళి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కలిగి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చింతించే కాలము ఇప్పుడు గమనించవచ్చు. అలాగే చూసినట్లయితే చంద్రభగవానుడు జనరల్గా రాశిని గురించి చెప్పేటప్పుడు, అది కూడా కర్కాటక రాశి గురించి చెప్పేటప్పుడు చంద్రభగవానుడు ఆ క్షేత్రానికి అధిపతి అవ్వడం జరిగింది. ఈ వారంలో చంద్రాష్టాన్ని కలిగిస్తున్నాడు. అది కూడాను ఇక్కడ చూసినట్లయితే 8వ తేదీ నుంచి చంద్రాష్టం నడుస్తుంది. 8వ తేదీ మధ్యాహ్నము 12:21 నుంచి స్టార్ట్ అవుతుంది. 9వ తేదీ ఉంటుంది. 10వ తేదీ రాత్రి 10:43 వరకు చంద్రాష్టం నడుస్తుంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విధానంలో ముందుకెళ్తే అన్ని విపత్తులే సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ చంద్రాష్టమం వలన ఏమవుతుందంటే కుంభరాశి కుంభలగ్నంలో పడడం వల్ల చంద్రాష్టము అది మీకు 8వ భావం అవడము, 8వ భావానికి 7వ భావానికి అధిపతి శని భగవానుడు అవడము, అలా శని భగవానుడు వక్రించి ఇప్పుడు 7వ భావమైనటువంటి కలత్రములోనే ఉండడం అనేది జరిగింది కనుక వ్యాపారంలో నష్టాన్ని చూపిస్తుంది. అలాగే మీ సమాజంలో మీకు బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. మీకు కలత్రం అంటే భార్య లేదా భర్తతో వివాదాలు రావడము, లేదా వారికి ఉన్నటువంటి అనారోగ్యం ఎక్కువయ్యి విపత్తు సంభవించడము, గొడవలు రావడం కూడా జరగవచ్చు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. నేను చెప్పిన సమయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి నేను మినిట్ తెలియజేస్తున్నాను మీకు. పరిశీలనాత్మకంగా మీరు కావాలని గమనించండి. ఈ కాలం నుండి ఈ కాలం వరకు ఇలాంటి చంద్రాష్టం జరిగినప్పుడు ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలనేదే మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు శని భగవానుడు 7వ భావంలో ఉండడం జరిగింది. ఎప్పుడైనా కానీ శని భగవానుడు 7వ భావంతో కనెక్ట్ అయితే ఆ వివాహం చేసుకున్న వారికి కావచ్చు, లేదా వివాహం జరిగే వారికి కావచ్చు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మీరేమో ఒకే ఒక బిడ్డని కలిగి ఉంటారు. ఆడంబరంగా వివాహం చేయాలి, ఆడంబరంగా ఫంక్షన్ చేయాలి అనుకుంటారు. కానీ అలాగే చేస్తే శని భావం ఒప్పుకోదు. ఆడంబరమే పనికిరాదు, రహస్యమే అతనికి ఇష్టం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా శని భగవానుడు ఏ భావంలో ఉన్నాడు, ఏ భావాన్ని చూస్తున్నాడో మనం గమనించాలి. శని భగవానుడు 7వ భావంలో ఉండి 9వ భావాన్ని చూస్తున్నాడు. 9వ భావంలో కుజ భగవానుడు ఉండడం జరిగింది. కాబట్టి మీకు కంపల్సరీగా ఈ వారంలో కోర్టుకు సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా కూడా లేట్ అవుతూనే ఉంటుంది. మీరు అనుకుంటారు ఈ లాస్ట్ హియరింగ్లే మనకి న్యాయం జరిగిపోతుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ వీక్ నుండి అనుకుంటారు. కానీ జరగనివ్వకుండా చేయడం జరుగుతుంది శని భగవాన్. డిలే డిస్టర్బెన్స్ కి అధిపతే శని. కాబట్టి ఆ విషయంలో మీరు దానికి కావాల్సినటువంటి పరిహారాన్ని
మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. అలాగే శుక్ర భగవాను గురించి మనము ఇక్కడ చర్చించాలి. అయితే శుక్ర భగవానుడు లాభస్థానంలో ఉండడం జరిగింది, 4వ భావానికి కూడాను అధిపతి అవ్వడం జరిగింది. ఎప్పుడైతే 4వ భావం అనేది ఏం చెప్తుంది? మాతృస్థానము, చర స్థిరాస్తుల స్థానము, విద్య స్థానము, సుఖస్థానం. సుఖస్థానం బలంగా ఉండాలి, అప్పుడే ఆ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి సుఖిస్తారు, సంతోషంగా ఉంటారు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మాత్రమే అది ఉంటుంది. అది నేను ఎందుకని చెప్పాను. అలాగే చూసినట్లయితే ఈ వారంలో 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 11వ తేదీ చంద్రుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ గురు భగవానుడు కూడా వక్రించడం జరిగింది, కేతువుతో కలిసి సంచరించడం జరిగింది. అది కూడా 6వ భావంలో. కాబట్టి మీకు అప్పుల బెడద ఉంటుంది. మీకు నిరుత్సాహం కలిగి ఎందుకురా ఈ జీవితము చనిపోతే పోదా అన్నట్లు కూడా అనిపిస్తుంది, లేదా ఊరొదిలి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న బిడ్డల్ని చూసి మీరు ఆ నిర్ణయాల్ని మరల్చుకోవడం, దేవుని ముందర కూర్చొని లక్ష్మీదేవిని, కనకదార స్తోత్రము, ఇలాంటి లక్ష్మాష్టకం వంటివి చదువుకోవడమే మంచిదని మాత్రం నేను చెప్తాను. అలాగే చూసినట్లయితే ఈ వారంలో కర్కాటక రాశి లేదా లగ్నానికి 12వ భావంలో చూసినట్లయితే మీ ధనవాక్కు కుటుంబ స్థానమైన 2వ భావానికి అధిపతి రవి కూడాను అందులో ఉండడము, అలాగే కనిష్ట సోదరిమణుల భావమైనటువంటి 3వ అధిపతి బుధుడు కూడా అందులోనే ఉండడం జరిగింది. కనుక మీకు వచ్చే రాబడి కూడాను మీకు ఏదో ఒక డాక్యుమెంటేషన్ కొరకు కావచ్చు, రిజిస్ట్రేషన్ కొరకు కావచ్చు, లేదా ముఖ్యంగా కనిష్ట సోదరిమణుల వారి కొరకు కావచ్చు ఖర్చు పెట్టవచ్చు. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉన్నా కానీ మీ ఇంటికి ధనాన్ని పంపించే అవకాశం ఈ వారంలో కనబడుతాం. ఇక్కడ గమనించినట్లయితే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా దారిద్ర్య స్థితి వెంటాడుతూనే ఉంది. ఇంకా మీరు బయటపడలేదు, ఇంకా చాలా కాలం పడుతుంది కూడా. ఎందుకంటే గురు భగవానుడు వక్రించి తిరిగి తన క్షేత్రానికి వచ్చినప్పటికీ కూడాను కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వివాహ సంబంధాలు వస్తాయి. కానీ ఆ వివాహ సంబంధాలు వచ్చినప్పుడు మీరు హయ్యర్ ఎస్టిమేషన్లో ఉంటారు, నాకు ఇలాంటి వాళ్ళు వద్దని. అలాంటి అవకాశం వచ్చినప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా తక్కువ ఖర్చుతో హంబుల్గా కొద్ది సింపుల్గా వివాహానికి ముందుకు అడుగులు వేయండి. అలాగే చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ఈ వారంలో బుద్ధి మాంద్యం ఎక్కువవుతుంది. వారు నివసించే చోట అక్కన పక్కన వాళ్ళతో కూడా గొడవలు అనేది వస్తాయి. ఇది మనం గమనించవచ్చు ప్రత్యేకంగా. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ మీరు కానీ ఈ వారమంతా కానీ పఠించక వస్తే లక్ష్మీదేవి కటాక్షం అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు అందించే ఫలాఫలాలు ఏమిటి అని చూసినట్లయితే, మొదటే సింహరాశి వారు త్వరగా కోపం తెచ్చుకోవడము, త్వరగా శాంతించడం అనేది కలిగి ఉంటారండి. వీరి తత్వం అలా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారు మఖ, పుబ్బ, ఉత్తరపాదం, సింహం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలను కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వారంలో వీరి యొక్క ఆలోచన సరళి, ఇబ్బంది, సంతోషము ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే అన్నీ కూడాను లేట్ అయిపోతున్నాయి. మనం ఎంత యాక్టివ్గా పనిచేసినా ఏ రంగంలోనైనా కానీ అది అన్ని రంగాల వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఎంత యాక్టివ్గా మనం హుషారుగా ఉండి చురుగ్గా పనిచేసినా కానీ ఎందుకు డిలే అయిపోతా ఉంది? మనం సంపాదిస్తూనే ఉన్నాం. ఒకవైపు మన ఇంట్లో 3 సంపాదిస్తున్నారు, కానీ డబ్బు మాత్రం నిలవటం లేదే. అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. ఇంట్లో చూస్తే అనారోగ్యంగా ఉంది. అనేకమైన చీకు చింత అనేది మనల్ని వెంటాడుతుంది. ఎందుకు అన్నటువంటి
విషయం అర్థం కాకుండా తల పీక్కుంటుంటారు. ఇది సింహరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా జరిగే విషయం. అలాగే చూసినట్లయితే ఈ వారంలో వీరికి సింహరాశి వారికి చంద్రాష్టం కూడా నడుస్తాం. అంటే 10వ తేదీ రాత్రి ముఖ్యంగా 10:44 మొదలవుతుందండి చంద్రాష్టం. 11వ తారీఖు కంప్లీట్గా ఉంటుంది ఈ వారంలో. అందువల్ల ఈ 2 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ సమయంలోనే శుభకార్యాలని చేయడము, మంగళప్రదమైనటువంటి కార్యాలకి అంకురార్పణ చేయడం అనేది చేయబోతారు. కొంతమంది శాస్త్రజ్ఞులు, జ్యోతిష్యులు కూడాను మంచి కాలం అని చెప్పేస్తారు. కానీ ఆ సమయంలో కానీ పెళ్లికి సంబంధమైన విషయాలు కావచ్చు, లేదా ఏదైనా ఆర్థిక లావాదేవీలు కానీ చేస్తే మీకు మొండి చెయ్యి మిగులుతుంది. చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రాష్టమం మీనరాశిలో జరగబోతుంది. అక్కడ కుజ భగవానుడు వేరే ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారు, చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగము అనేసి చెప్పేస్తారు. కానీ ఇప్పుడు అష్టమంలో చంద్రుడు ఉండడం జరిగింది. చాలామంది ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే చంద్రుడు అష్టమం సంభవించేది గురు భగవాన్ యొక్క రాశి అయిన మీనంలో కాబట్టి మీరు పెద్దగా లెక్కలలోకి తీసుకోకండి అని కూడా చెప్పేస్తారు. కానీ అవస్థలు పడేది మాత్రం మీరే. ఇందులో ఎలాంటి తేడాను లేదు. అలాగే చూసినట్లయితే మీకు ఈ వారంలో మిగిలిన రోజులైతే బాగానే ఉన్నాయి. అది ముఖ్యంగా చూసినట్లయితే 5వ తేదీ, 6వ తేదీ, అలాగే 7వ తేదీ, 8, 9 తేదీలు చాలా అద్భుతంగా ఉన్నాయి చంద్రుని యొక్క సంచారం. దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళచ్చు. అలాగే చూసినట్లయితే సింహరాశికి 5వ భావంలో చూసినట్లయితే గురు భగవానుడు ఇప్పుడు గోచారం రావడం, అంటే అతిచారం చెంది తిరిగి వెనక్కి తన షట్చేతంలోకి రావడం జరిగింది. అయితే వక్రించి ఉన్నాడు. అలా వక్రించినటువంటి గురు భగవానుడు విచిత్రమైనటువంటి సంతాన విషయంలో కొన్ని మార్పులు తీసుకొస్తాడు. 4 సంతానం, 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది, అందరూ బిడ్డలు పుట్టరని చెప్పేసి ఉంటారు. కానీ భగవంతుని అనుగ్రహంతో కన్సీవ్ అవడం జరుగుతుంది. ఇది ఒక విచిత్రం. అదే వక్రించినటువంటి భగవంతుడు అంటే గురు భగవానుడు చేసే విచిత్రమైన పని. వక్రించబడినటువంటి గురు భగవానుడు తన 5వ దృష్టితో మీ యొక్క 9వ భావాన్ని చూడడం జరుగుతుంది. చూడండి, హాస్పిటల్లో చేర్పించుంటారు మీ నాన్నగారిని, అనారోగ్యపూరితుడైపోయి ఉంటాడు, చాలా క్షీణించిపోయి ఉంటుంది ఆరోగ్యం. కానీ తెలియకుండానే అతనిలో ఏదో ఒక జీవశక్తి ప్రవేశించినట్లుగా లేసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఉన్నాయి. ఇవే మిరాకిల్స్ అంటారు. డాక్టర్లు అబ్బురు పడిపోతారు. అలాగే గురు భగవానుడు తన 7వ దృష్టితో 11వ భావాన్ని చూస్తున్నాడు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మంచి కాలం ఇప్పుడు. అక్కడ రాహు ఉన్నాడు 11వ భావంలో. అలాగే రవి భగవాను ఉన్నాడు మీకు రాశికి అధిపతి. బుధ భగవాను ఉన్నాడు మీకు ధనాన్ని ఇచ్చేవాడు. కాబట్టి అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ సింహరాశి వారు గురు భగవాన్ యొక్క 7వ దృష్టి వల్ల పొందు. అలాగే మీ జన్మ రాశినే గురు భగవానుడు 9వ దృష్టితో చూస్తున్నాడే. ఇంకేమిటండి మీకు కావాల్సింది? అదృష్టమే అదృష్టం. అలాగే చూసినట్లయితే కేతు భగవానుడు పంచమంలో ఉన్నప్పుడు మీ పిల్లలకి చదువుల పట్ల విరక్తి కలుగుతుంది. మీరు కొద్దిగా స్పూనింగ్ ఇవ్వండి. కష్టపడి చదవండి అని చెప్పకండి. బాగా చదవండి, మీకు అదృష్టం ఉందిరా, మంచి స్థాయికి వెళ్తావురా అని చెప్పండి. అప్పుడు అతను గొప్ప స్థాయికి వెళ్ళడానికి అవకాశం. చాలా మంది తల్లిదండ్రులు ఇదే చెప్తారు, కష్టపడి చదువు, కష్టపడి చదువు, కష్టపడి చదువు. కష్టపడి చదువుతూనే ఉంటాడు ఎప్పటికైనా. కానీ అట్ట చెప్పకండి, నెగిటివ్స్ వాడకండి. శని భగవానుడు కూడా వక్రించి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ భావంలో ఉన్నాడు? 6వ భావంలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ డిలేడ్ డిస్టర్బెన్స్ అనేది మాత్రం కలుగుతుంది. అప్పుల బాధలు కొద్దిగా తగ్గుతాయి. అయితే శని భగవానుడు తన 3వ దృష్టితో మీ రాశికి 8వ భావాన్ని చూస్తున్నాడు, ఆయుస్థానాన్ని. కాబట్టి ప్రమాదం వాటిల్లా అయితే ప్రాణానికి మాత్రం ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాగే 7వ దృష్టితో మీ రాశికి 12వ భావాన్ని చూస్తున్నారు. అందువల్ల మీకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. కర్మకారకుడు కాబట్టి శని నైట్ డ్యూటీకి అధిపతి 12వ దృష్టితో చూస్తే, 12వ స్థానాన్ని 7వ దృష్టితో చూసినప్పుడు. అలాగే భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు
సుఖించే స్థానం 12, దాని మీద శని భగవాన్ దృష్టి ఉన్నప్పుడు విడుదల, అంటే ఒకరికొకరికి ఎడబాటు ఉంటుంది. అలాగే శని భగవానుడు ఇప్పుడు మీ యొక్క రాశికి మూడవ స్థానాన్ని చూస్తున్నాడు. అందువల్ల కనిష్ట సోదరిమణులకి మీకు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి, ఇది గమనించాలి. అలాగే కుజ భగవానుడు అష్టమంలో ఉండి మీ రాశికి లాభాన్ని స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఏ లాభం వచ్చినా దాన్ని ఏదో ఒక ప్రమాదానికి ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కుజ భగవానుడు 7వ దృష్టితో మీ రాశికి 2వ భావాన్ని చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన ధనము నిలబడదు, ఏదో ఒకమైనటువంటి అర్జెన్సీకి ఉపయోగించాల్సి వస్తుంది. 3వ భావాన్ని కూడా చూస్తున్నాడు. కనిష్ట సోదరిమణులు పక్కన వారితో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, మీకు వచ్చిన అవకాశాలు మధ్యలో బ్రేక్ అవుతాయి. ఇవన్నీ గమనించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము పరిశీలించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయో అదేవిధంగా సింహరాశిలో కూడాను మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర నక్షత్రాలు ఉన్నాయి. ఒకరికొకరికి ఇండివిజువల్గా సింహరాశి అంటే అందరూ సింహరాశే, అందులో మఖా నక్షత్రానికి చెందిన వారు ఎలాగుంటారు అనేది నేను చెప్పబోతున్నాను. మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి యాంబిషన్ ఏదైతే ఉంటుందో, వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం అంతా ఇప్పుడు భగవంతుని మీదే భారం వేస్తారు. మీరు చేతులెత్తేస్తారు, పాహిమాం పాహి అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా అయిపోతుంది. భగవంతుడే మీకు దిక్కు. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వారికి అద్భుతంగా ఉంటుంది. అది కూడాను స్వగ్రామములో, స్వదేశములో, మీకు సొంత స్థలాల్లో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వారికి అందరికీ అద్భుతంగా ఉండబోతుంది ఈ వారం. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం వచ్చే లాభాల్ని ఏదో ఒక ఖర్చు మాత్రం దాగి ఉంటుంది, దానికి ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా ఉంటుంది. అయితే మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడము, శివుని పూజించడం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కన్యా రాశి గురించి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు వీరు పొందబోతున్నారు అని చూసినట్లయితే, మొదటే కన్యా రాశి వారు ప్రపంచ జ్ఞానాన్ని కలిగినటువంటి వారు అని చెప్పవచ్చు. వారు ఏమి చదువుకోకపోయినా కానీ చదువుకున్నటువంటి వారికంటే కూడాను ఎక్కువ జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. వీరు సహజ వివేకవంతులని కూడా చెప్పవచ్చు, అంత జ్ఞానం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఉత్తర త్రయోపాదం, హస్త చిత్తార్థం, కన్య అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే వీరు ముఖ్యంగా ఏ విషయం గురించి ఆలోచన పరులుగా ఉంటారు, చింతిస్తుంటారు అంటే వారి యొక్క బిడ్డల గురించే, వారి సంతానం గురించే, వారి సంతాన ఎదుగుదల గురించి, వారికి వచ్చినటువంటి అనారోగ్యం గురించి, వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసానికి కావలసినటువంటి డబ్బు గురించి, ఖర్చు గురించి, అలాగే వాళ్ళ బిడ్డలకి ఉన్నటువంటి శత్రువులు వీరిని ఏమైనా చేస్తారేమో అన్నటువంటి భయము ఈ వారం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీకు అదృష్టం ఏమిటంటే చంద్రాష్టం లేదు. 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా ఉంది. అందువల్ల మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించే మార్గము సుముఖమవుతుంది. అలాగే చూసినట్లయితే కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ సమయంలో వక్రించి ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే 10వ భావంలో ఉన్నాడు. 10వ భావం కూడా షట్క్షేత్రమే, మిథునమే. అయినా కానీ వక్రించి ఉండడం వల్ల వీరు చేసే ఏ వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావచ్చు, వారికి ఉన్నటువంటి జ్ఞానానికి వ్యతిరేకంగా వీరు ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళు చదివింది ఒకటైంటే వాళ్ళు చేసే ఉద్యోగం ఒక ప్రొఫెషన్ అనేది ఆ డిపార్ట్మెంటే వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తుంటాం, చాలామంది ఇంజనీరింగ్ చేస్తుంటారు, బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నారు.
కొంతమంది ఎంబీబీఎస్ చేస్తుంటారు డాక్టర్లుగా, కానీ వాళ్ళు టీచర్లుగా పనిచేస్తారు. అంత అలాగే ఎంబీఏ చేస్తుంటారు, అంత కిందకి వెళ్ళిపోతారు వీళ్ళ యొక్క ప్రొఫెషన్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రించినటువంటి బుధుని వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది సవ్యంగా పనిచేయకుండా పోతుంది. అంతేకాదు రాహు భగవానుడు కూడా అక్కడ ఉండడం వల్ల వారు చేస్తున్న ఉద్యోగం అనేదే వారికి సాటిస్ఫాక్షన్ లేకుండానే ఉంటుంది. అలాగే రవి భగవానుడు ఇప్పుడు 12వ స్థానానికి అధిపతి అయ్యి, అంటే వ్యయ స్థానానికి అధిపతి అయ్యి 10లో ఉండడం వల్ల వారికి కావాల్సిన ఖర్చుల కొరకు 10 రూపాయలు వచ్చినా చాలు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. ఈ కన్యా రాశి వారికి అంత తెలివిండి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుంది బుధుడు వక్రించడం వల్ల అని చెప్పవచ్చు. అలాగే చూసినట్లే బుధ భగవానుడు అక్కడి నుంచి తన 7వ దృష్టితో కేతువుని చూస్తున్నాడు. 16.5 సంవత్సరం, అలాగే 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, అలాగే 50 సంవత్సరాలు ఉన్నా కానీ వీరికి ప్రేమ అనే దోమ కొరుస్తుంది. అంటే ఏదో ఒక దుర అలవాటు వైపు ప్రయాణించడం ఈ కాలంలో జరగబోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకొక విషయం ఏమిటంటే, గురు భగవానుడు ఇప్పుడు 4వ స్థానంలో సంచరించడం, అది కూడా వక్రించి ఉండడం, స్వక్షేత్రం అవడం జరిగింది. కాబట్టి మీ కుటుంబంలో ధనానికి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భాగస్వామి కూడాను మీకు సహకరించదు. ఎందుకంటే 7వ భావానికి కూడాను అధిపతి అయినాడు గురు భగవానుడు ఇప్పుడు 4వ భావంలో సుఖస్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు. అయితే మీకు ఏదైనా విపత్తులు సంభవిస్తే, ప్రమాదాలు సంభవిస్తే, వాటన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని మాత్రం గురు భగవానుడు తన 5వ దృష్టితో మీకు 8వ భావాన్ని చూడడం వల్ల జరుగుతుంది. అలాగే గురు భగవానుడు తన యొక్క 7వ దృష్టితో మీ యొక్క ప్రొఫెషన్ స్థానాన్ని చూడడం వల్ల ఎన్ని ఇబ్బందులు మీ వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగంలో కలిగినా వాటినన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని ఇస్తున్నాడు. ఇది అదృష్టమే. అయితే మీకు కంపల్సరిగా ఖర్చులు మాత్రం ఉంటాయని మాత్రం రూఢిగా చెప్పవచ్చు. ఇప్పుడు శని భగవానుడు వక్రించి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, 5వ స్థానంలో. 5వ అంటేనే జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ సంతానము. మీ యొక్క పూర్వపుణ్య భావంలో శని భగవానుడు పాపగ్రహం పడింది గోచారంలో. అందువల్ల మీకున్నటువంటి ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే మీకు తెలియకుండానే మీరు ఎవరితోనో ఒకరితో కలిసి మీరు వెళ్ళి మీ కులదేవతని దర్శించడం కూడా జరుగుతుంది. తిరిగి ఇంటికి వస్తే నువ్వు వెళ్ళింది మన కులదేవత దగ్గరికేరా అన్నట్లుగా మీ అమ్మ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడికి ఉన్నటువంటి 3 దృష్టిల్లో మొదటి 3 దృష్టి మీ రాశికి 7వ స్థానం మీద పడడం అనేది జరిగింది. కనుక భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అనేకమైన మార్గాల్ని కలిగి ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు కూడా దెబ్బతిన్న అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే శని భగవానుడు తనకి 7వ దృష్టితో మీకు లాభాలని తెచ్చిచ్చే స్థానమైన కర్కాటకాన్ని చూడడం జరుగుతుంది. కనుక లాభాలు కూడా మందకొడిగానే ఉంటాయి, ఇందులో సందేహం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను కష్టపడ్డానే నాకు లాభం రాలేదంటే శని యొక్క దృష్టి లాభస్థానం మీద పడింది. అలాగే శని భగవాను యొక్క 10వ దృష్టి మీ రాశికి ధనాన్నిచ్చే స్థానమైన 2 మీద పడింది, కుటుంబం మీద పడింది, మీ వాక్కు మీద పడింది. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం వచ్చిన దాన్ని చాలా చిక్కనంగా పొదుపుగా ఉపయోగించుకోవాలి. అలా కాకపోతే శని భగవానుడు మీ ఫీజు పెరికేస్తాడు. ఇలాగా కుజ భగవానుడు ఇప్పుడు 7వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అయ్యారు. కనుక మీ కుటుంబంలో వచ్చే అర్జెన్సీ అంతా ఎలా ఉంటుందంటే, ఇరుగు పొరుగులు వాళ్ళు బాగుపడిపోతున్నారే, మనం బాగుపడలేదే అని మీ భాగస్వామి అడుగుతుంది. దానివల్ల మీకు మనసులో కష్టం ఏర్పడుతుంది. మీరు స్కూటర్లో వెళ్తున్నా కానీ మీ మనసు స్కూటర్ నడిపే దాని మీద ఉండదు. అందువల్ల ప్రమాదాలు కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే 8వ భావానికి కూడా కుజ భగవానుడు అధిపతి అవ్వడం జరిగింది. ఇవన్నీ గమనించాలి. అప్పుడే మనము ఆ యొక్క రాశికి సంబంధించినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చూసినట్లయితే
చంద్రభగవాన్ యొక్క సంచారం గురించి నేను చెప్పాను. 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, అలాగే 10వ తేదీ, 11వ తేదీ అనుకూలంగా ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉత్తర త్రయోపాదం అన్నాం. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇండివిజువల్గా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్క మాటలో చెప్తా, ఎక్కువ కూడా లేకుండా. ఎలా ఉంటుందంటే వీరికి ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి ప్రెజర్ ఉండడమే కాకుండా అందులో వీరు నిలబడలేని పరిస్థితి కూడా కలుగుతుంది. మీకున్నట్టు కోపమే దానికి కారణం. ఇసుకించుకుంటారు, అందరిని చిట్టించుకొని మాట్లాడతారు, ముఖాన్ని పక్క తిప్పుకొని మాట్లాడతారు ఉద్యోగం చేసేవాట. అదే మీకు ప్రమాదాన్ని ఇస్తుంది. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ 3 రోజులు ఉపయోగించుకొని మీరు ఆర్థిక లావాదేవీల్ని, మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించుకొని ముందుకెళ్ళవచ్చు. అలాగే చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు కోపం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసేది మీకు మాత్రం నిజంగా మంచి అనిపిస్తుంది, ఇతరులు దాన్ని మెచ్చుకోకపోవడం వల్ల వారిని మీరు దూషించడం జరుగుతుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లనే మీకు అపకీర్తి కూడా లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందుకు మనం ఏం చేయాలి అంటే శని భగవానుని ఆరాధన చేయాలి, అలాగే విష్ణుదేవుని పూజించాలి. ఇవి 2 చేయండి చాలు. కన్యా రాశి వారికి అద్భుత ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దాం. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు ఎలాంటి ప్రాప్తాన్ని అందించబోతున్నాయో మనం చూసినట్లయితే మొదటే తులారాశి వారు వాయుతత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే తులారాశి అనేది వాయుతత్వ రాశి. వీరు ఎక్కువగా కొత్త కొత్త వస్తువుల్ని లేదా అందమైనటువంటి వస్తువుల్ని ప్రీతిగా చూస్తారు. వీరికి నూతనం అనేది అవసరం, అంటే కొత్తదనం అనేది చాలా అవసరంగా ఉంటుంది. అందమైన వస్తువులు అంటే ఎక్కువ ఇష్టం కూడా వీరికి. అయితే ఈ వారంలో చూసినట్లయితే వీరు ఏ విషయం గురించి ఆలోచన శక్తిని కలిగి ఉంటారనేది మనము చూసినట్లయితే తులారాశికి ముఖ్యంగా వారి యొక్క కనిష్ట సోదరీమణుల వలన కలిగే ఇబ్బందుల్నే వీరు తల మీదకి తెచ్చుకుంటారు. వారు ఎక్కడో జీవిస్తూ ఉంటారు, కానీ వీరేమంటారంటే నా దగ్గరికి వచ్చేయి, కావాలంటే నిన్ను నా యొక్క వ్యాపారంలోనో స్వయం వృత్తుల్లో పెట్టుబడిగా నేను పెడతాను, నువ్వు దాంట్లో ఉండి చూసుకుంటా ఉండు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు చూసుకుంటూ కొద్దిగా మొత్తం అమౌంట్ని నొక్కేస్తారు. అప్పుల బాధలు ఎక్కువైపోతాయి. దాన్ని కట్టవలసిన పరిస్థితి ఈ తులారాశి వారే పొందుతుంటారు. కావాలంటే మీరే చూడండి. అలాగే భాగస్వామి ద్వారా కూడా కొన్ని బాధలు అనుభవించడము ఈ తులారాశి వారికి తరచుగా జరుగుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారు ఏ నక్షత్రాలకు చెందిన వారుగా ఉంటారు అనేది మనం చూడాలి. చిత్తార్థం, స్వాతి, విశాఖ, త్రయోపాదం, తులా అంటారు. ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు అవడము, ఇప్పుడు 8వ భావములో కూర్చొని మీ రాశికి ధనవాక్కు కుటుంబ స్థానమైన 2ను చూడడం జరుగుతాం. అంటే 8 అనేది విపత్తు, 2 అనేది ధనము, 8 అనేది ఆహార పదార్థాలు తీసుకునే భావము, 8 అనేది ప్రమాదము, 8 అనేది మీ భాగస్వామిక రాబడి. అలాగే మీ రాబడి 2వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి 2 విధాలుగా మీకు రాబడి ఉన్నప్పటికీ చాలకుండా పోతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ 3వ స్థానంలో అంటే ధనుస్సులో గురు భగవానుడు వక్రించడం, కేతు భగవాన్తో కలిసి ఉండడం అనేది చూస్తే మీకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడాను చేయిచారిపోవడము, ఏదైనా ఇంట్లో ఉన్న ఆభరణాన్ని ఎప్పుడో అవసరమయ్యి కుదవ పెట్టుంటే అది మునిగిపోవడం కూడా జరుగుతుంది.
అలాగే మీ యొక్క కుటుంబంలోనే తెలియనటువంటి ఒక దొంగతనం కూడాను మీ మీద నింద మోపడం జరుగుతుంది. ఏదో ఒక నింద ఏర్పడుతుంది ఈ సమయంలో. మీరు ఎప్పుడు ఏ తప్పు చేయరు, అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఏమిటో కానీ మీ దురదృష్టము ఆ తప్పు మీ మీదే నెట్టడం జరుగుతుంది. అలాగే 4వ స్థానంలో శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల సుఖస్థానం కూడా దెబ్బతినింది. మీరు ఒకవేళ వ్యవసాయదారులైతే ఈ సమయంలో మీరు వేసే పంట సరిగా ఉండదు, నష్టాన్ని ఇస్తుంది. మీకు బోర్ ఉంటే ఆ దాంట్లో నీళ్లు కూడా రోజులు తగ్గిపోతుంటాయి. మొన్నే వేసుంటారు, ఒక 2 లక్షలు 2 లక్షల రూపాయలు పెట్టి బోర్ వేసుంటారు. మొదటేమో బాగా 1 HP 2 HP 3 HP వరకు వచ్చి ఉంటుంది నీళ్లు. ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే శని భగవాన్ ఇప్పుడు మీ రాశికి 6వ భావాన్ని చూడడం అనేది జరిగింది కాబట్టి అప్పుల వారి యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానానికి కూడాను అధిపతి శని 4లోనే ఉండడం వల్ల జరిగింది కాబట్టి మీ కుటుంబంలో సుఖశాంతులు మీ పిల్లల వలన కూడాను ఇబ్బంది కలిగిస్తాయి. ఎట్లా పిల్లలు మనకు సుఖశాంతులు తొలగిస్తారు అంటే పిల్లలు మీ యొక్క మాటని పెడచి వినపెట్టడం అనేది సంభవిస్తుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, మీ తల్లి మిమ్మల్ని ఏం బిడ్డలు కన్నావరా నువ్వు అని అనడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ఇప్పుడు 6వ భావం అనేది బలంగా ఉంది. ఎందుకు ఉందంటే కుజ భగవానుడు ఉన్నాడు, కానీ శని భగవానుడు చూస్తున్నాడే, అందువల్ల ఇబ్బంది కలుగుతా ఉందని చెప్తున్నాను. లేకపోతే బ్రహ్మాండమైనటువంటి పోటీతత్వంతో ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగాన్ని తెచ్చుకునే అవకాశాలు ఉండుంటాయి. కానీ ఇప్పుడు ఉద్యోగమే కష్టమైపోతుంది దొరకడం. మీకు తెలియకుండానే మీకంటే కూడా తక్కువ అర్హత ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేస్తుంటాయి. బాగా గడిస్తుంటారు, కానీ మీరు మాత్రం అక్కడే ఉంటారు. అలాగే రాహు భగవానుడు, రవి భగవానుడు, బుధ భగవానులు ముగ్గురు కలిసి 9వ భావంలో సంచరించడం అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అయితే మీకు అవకాశం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలని తెలియాలి. ఎందుకంటే 9వ భావంలో ఉన్న 3 గ్రహాలు వారి 7వ దృష్టితో మీ యొక్క 3వ భావాన్ని, కేతువుని, గురువుని చూస్తున్నాయి. కేతువుని చూస్తే ఏం చేస్తాయి, అవకాశాలని వచ్చినా కానీ ఉపయోగించుకోకుండా ఒక డిటాచ్మెంట్ ని ఫామ్ చేస్తాడు కేతు భగవానుడు. గురు భగవానుడు వక్రించి 3వ భావంలో ఉన్నప్పుడు మీ యొక్క ధైర్యం అంతా కూడా నీరు గారిపోతుంది. మీరు ఒక ధైర్యం లేని వారుగా తయారవుతారు. ఈ సమయంలో ఏం చేస్తే ఏమొస్తుందో, ఏ కష్టం వస్తుందో, నష్టం వస్తుందో అని భావించి వచ్చిన అవకాశాలు కూడా వదిలేస్తారు. ఇది మనం గమనించాలి. అయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు వస్తుంటాయి, కానీ చేతికి అందింది నోటికి అందకుండా ఉంటుంది. కారణమే శని దృష్టి కుజుని మీద పడడం. అలాగే చూసినట్లయితే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా అద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కనిష్ట సోదరీమణుల పైన విరక్తి వైరాగ్యాలు కలుగుతాయి. వారు చేసినటువంటి తప్పుడు పనులకు మీరు నిందపడవలసిన పరిస్థితి కలుగుతుంది కనుకే ఈ మాట అంటున్నాను. అయితే ఈ వారంలో 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ కూడా చంద్రుడి సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్నవి ఒక అంతు మంచి జరుగుతాయని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వారంలో విశేషించి మీరు విష్ణుదేవుని ఆరాధన చేయడము, ఆంజనేయ స్వామిని గారిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలిస్తున్నాయో మనం చూసినట్లయితే, మొదటే వృశ్చిక రాశి వారు ఎంత పనినైనా కానీ ఇష్టంగా చేసి శ్రమించి కష్టపడినా కానీ దాన్ని సాధించుకొని ముందుకెళ్ళడానికి ఎక్కువ ఓపికను కలిగి ఉంటారని చెప్పవచ్చు. పట్టుదల కూడా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారు విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలను కలిగి ఉంటారు. అయితే ఈ వారంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన, వారి యొక్క చింత ఏ విధంగా ఉంటుందంటే
ముఖ్యంగా చూసినట్లయితే వారి సంతాన విషయాన్ని గురించే మనము చెప్పాలి. సంతాన లక్ష్య సాధన కొరకు, వారు జీవితంలో ఎదుగుదల కొరకు వీరు ఎంతకైనా కానీ వారి యొక్క కోరికలన్నింటినీ త్యాగం చేసి వారి కోసం వెచ్చించే విధంగా ఈ వారం ఆలోచిస్తుంటారు. వీరి చింత ఏమిటంటే వారి యొక్క పిల్లలు బాగా చదివి ఉద్యోగస్తులయ్యి ఈ తల్లిదండ్రులు చేసినటువంటి అప్పు సొప్పుని తీర్చాలని కూడాను ఆలోచిస్తుంటారు. ఇది గమనించవచ్చు ఈ వారం. అయితే వృశ్చిక రాశ్యానికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు పంచమ స్థానంలో సంచరించడము, అది కూడాను 6వ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ఆ 6వ స్థానం అనేది అనారోగ్యాన్ని గురించి, శత్రు బాధల గురించి, ఉద్యోగ భావాన్ని గురించి తెలియజేస్తుంది. కనుక మీ సంతానం కానీ బాగా చదువుకో ఉంటే ఇప్పుడు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో చేరడానికి అని కూడా చెప్పవచ్చు. వారు కష్టించి శ్రమించి తెచ్చిన ధనంతో మీకున్నటువంటి పూర్వపు అప్పులు కూడా తొలగుతాయి. ఈ వారం బాగుంది. అయితే ఇక్కడ కుజ భగవానుడు ఇప్పుడు 5వ భావంలో ఉండి మీ రాశికి 8వ భావాన్ని చూస్తుండడం అనేది చూస్తే తప్పనిసరిగా మీ యొక్క పిల్లలు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రమాదంలో పడే విధంగా ఉన్నాయి. మీరు దగ్గరుండి గమనించండి. అలాగే ముఖ్యంగా కుజ భగవానుడు తన యొక్క 7వ దృష్టితో చూసినట్లయితే 11వ భావాన్ని చూడడం వల్ల సంతానానికి లాభాలు రాబోతున్నాయి. ఇంత ముందే చెప్పాను, ఉద్యోగం ద్వారా. అలాగే 12వ భావాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి రాత్రిలో వాళ్ళు నిద్రపోనీయకుండా ఏదో ఒక టెన్షన్ కలిగి ఉంటారు సంతాన విషయంలో అని కూడా చెప్పవచ్చు. అయితే ధనవాక్కు కుటుంబ స్థానం అడిబడే 2లో ధనకారకుడైనటువంటి గురువు వక్రించి ఉండడం వల్ల మీకు వచ్చే ఆదాయము మీ నుండి మీరు శ్రమించడం వల్ల రాదు, మీ బిడ్డల వల్ల కానీ లేకపోతే మీరు ఇంతకు పూర్వమే కష్టించి చేకూర్చి పెట్టుకున్నటువంటి ధనముతో ఏదైనా బాడుగులుకి ఇల్లులు కానీ ఇచ్చుంటే దాని ద్వారా ధనం వచ్చి సుఖిస్తారు. అది ఒక మీరు కష్టపడిందే ఇప్పుడు మీకు ఉపయోగపడతారు. అది కుటుంబంలో ఒక వైరాగ్యము, వింత ప్రవర్తన కూడా చూస్తారు. శని భగవానుడు 3వ భావంలో వక్రించి ఉండడము, పంచమ స్థానాన్ని అంటే 5వ భావాన్ని చూడడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీ పిల్లల విషయమే ఎక్కువగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల స్థానం, సంతాన స్థానం 5, వాళ్ళకి యాంబిషన్ స్థానము 5 మీదకి 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 3వ దృష్టిని పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. అలాగే చూసినట్లయితే మీ యొక్క 7వ భావం అనేది మనం చూసినట్లయితే 7వ భావంలో శుక్ర భగవానుడు ఉండడం జరిగింది. 7వ భావంలో శుక్ర భగవానుడు ఉండి మీ యొక్క రాశినే చూడడం అనేది ఒక విధంగా చెప్పాలంటే భార్య భర్తకు, భర్తకు భార్య అనుకూలించకుండా పోవడం అనేది కూడా ఉంటుంది. కానీ భార్య వలన భర్తకు, భర్త వలన భార్యకు మంచి మంచి అదృష్టమైన జీవితాన్ని కూడా ఇస్తాడు శుక్రుడు ఒక్కో సందర్భంలో. ఇక్కడ రాహువు, రవి భగవానుడు, బుధ భగవానుడు 8లో ఉండడం వల్ల ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయంలో వేగాన్ని తగ్గించుకుని వెళ్ళాలి. అక్కడ రాహు భగవానుడు 8లో ఉండడము, కేతు భగవాన్ 2లో ఉండడం వల్ల కొన్ని అనవసరమైనటువంటి పదజాలాలు మీ నోట్లో దొరకడం వల్ల అనవసరమైనటువంటి వారి విషయాల్లో ఇన్వాల్వ్ కావడం వల్ల కూడా చివాట్లు పొందే అవకాశం కూడా ఉంది. ఇది గమనించాలి. అలాగే చూసినట్లయితే మీ యొక్క 12వ భావాన్ని శని భగవానుడు 10వ దృష్టితో చూడడం వల్ల మీరు ఊహించినటువంటి ప్రమాద ఖర్చులు కూడా వస్తాయి. అలాగే చూసినట్లయితే 9వ భావాన్ని కూడాను శని భగవానుడు 7వ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి తండ్రికి అనారోగ్యం కలగడానికి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళాలి. అది గురు భగవానుడు 2వ భావంలో ఉండి మీ యొక్క అప్పు భావమైనటువంటి 6ను చూస్తున్నాడు. కాబట్టి అప్పులు తొలగడానికి మీ పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే 7వ దృష్టితో మీ యొక్క రాశికి అంటే వృశ్చిక రాశికి 8వ భావాన్ని చూడడం వల్ల ప్రమాదాలు తొలగుతాయి. 9వ దృష్టితో గురు భగవానుడు మీ రాశికి 10వ భావాన్ని చూడడం అనేది జరిగింది. కాబట్టి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో మీకు విశేషించి
చూసినట్లయితే 5వ తేదీ, 6వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ అనుకూలంగా ఉంటుంది. అలాగే 7వ తేదీ కూడా అనుకూలమైన చెప్పొచ్చు. ఈ 5 రోజులు ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ధనమేమో వస్తుంది. ఆ ధనము మీరు ఊహించిన విచిత్రమైనటువంటి మార్గంలో నుండి వస్తుంది. అది మీకే అర్థమవుతుంది అది ఎలా వస్తుంది. పూర్వం ఎవరికో డబ్బులు ఇచ్చుంటారు, దాని గురించి మర్చిపోయి ఉంటారు. మీకు ఇప్పుడు అవసరం, దేవుడు పైనుండి వరం ఇచ్చినట్టుగా మీ చేతిలో వచ్చి పడుతుంది. ఇదే విచిత్రం అండి. అలాగే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో ఇరుగు పొరుగుల వలన ఇబ్బంది కాకుండా మీ కనిష్ట సోదరిమణుల వల్ల కష్టం వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి వారితో. అలాగే చూసినట్లయితే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. అది కూడాను గొంతుకు సంబంధమైనటువంటి నొప్పి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ వారంలో మీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, శివుని పూజించడం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ధనుసు రాశి గురించి. ధనుసు రాశికి చెందినటువంటి వారికి గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాలని ఈ వారం అందించబోతున్నాయో చూసినట్లయితే, మొదటే ఈ ధనుసు రాశి వారు వారి జీవితంలోకి ఆహ్వానించే భాగస్వామి తప్పనిసరిగా వీరి మాటని జవదాటని వారుగా ఉండాలని ఎక్కువగా ఆశిస్తుంటారని కూడా చెప్పవచ్చండి. ఇది ఒక రహస్యం కూడా. అయితే ఈ ధనుసు రాశి అనేది మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు అన్నట్టుగా ఈ 3 నక్షత్రాల వారుగా ఉంటారు. ఈ వారంలో చూసినట్లయితే ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు వక్రించి స్వక్షేత్రంలోనే ఉండడం అనేది ఒక విధంగా మంచిగా ఉన్నా కానీ పెద్దగా ఫలితాలు ఏం లేదు. మన ఇంట్లో మనమే ఉన్నాం కానీ లాభాలు లేవు. ఉన్నదాన్ని పెట్టుకొని తినేదానికే సరిపోయింది. రాబడి వస్తూ ఉంటే అది ఇంట్లో ఉంది కాబట్టి వచ్చే రాబడితో మనము మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు రాబడి లేదు. కారణం ఏమిటంటే ధనస్థానమైన 2లో శని భగవానుడు వక్రించి సంచరించడం జరుగుతూ ఉంది. ఆ శని భగవానుడు ముఖ్యంగా వక్రించడమే కాకుండా మీ యొక్క సుఖస్థానాన్ని 3వ దృష్టితో చూడడం జరుగుతూ ఉంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా చింతించవలసిన అవసరం ఏమిటంటే, మీకు తెలియకుండానే మీ భాగస్వామి ఎవరికో అప్పు తీసివ్వడము, మధ్యవర్తిగా ఉండి ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు తెచ్చిన జీతంలో కొద్దిగా ఎత్తిపెట్టి అప్పు తీరుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు తెలిసిపోతుందో నా భర్తకి అని లోపల కుంగిపోతూ ఉంటుంది. ఆ సమయం ఇప్పుడే కనబడుతుంది. మీకు కావాలంటే గమనించండి. లేదా భర్త భార్యకి తెలియకుండానైనా కానీ తన జీతము ఆడ కట్ అవుతూ ఉంటుంది. ఇంతే వచ్చింది జీతము, పిఎఫ్కి పోయింది, దానికి పోయింది, దీనికి పోయింది, లోన్ తీసుకున్నాక దానికి కట్ అయింది, ఇంతే వచ్చింది అని చేతులు తెచ్చి పెడుతుంటాడు. కానీ ఈయన ఎవరికో ఒక స్నేహితునికి మధ్యవర్తిగా ఉండి అప్పు తీసిచ్చుంటాడు, అతను ఎగ్గొట్టేస్తుంటాడు, ఈయన కడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ వారము మీకు చింతన కలిగిస్తుంది. సుఖస్థానం అనబడే 4లో కుజ భగవానుడు సంచరించడము చాలా ఇబ్బంది. మీరు చరస్థిరాస్తుల్ని కొని ఉంటారు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండానే అలాగే మూలన పడేసి ఉంటారు. అలాగే చూసినట్లయితే కుజ భగవానుడు తన యొక్క 4వ దృష్టిలో మీ యొక్క 7వ స్థానమైనటువంటి భాగస్వామి స్థానం 7ని చూస్తున్నాడు. తత్ఫలితంగా ఇంటిలో కూడాను సుఖశాంతులు లేకపోవడం ఒక వంతు అయితే, మీకు ఒక భాగ్యాన్ని ఇచ్చే స్థానము అయిన 9వ స్థానాధిపతి రవి కూడాను పనిచేయకుండా పోవడం జరుగుతుంది. అగ్రెసివ్నెస్ ఫామ్ అవుతుంది. ప్రతి దానికి కోపం ఎక్కువైపోయి చిర్రుబుర్రులాడడం ఉంటుంది. అయితే రాహు 7వ భావంలో ఉన్నప్పుడు మాత్రము ఒక విధంగా భాగస్వామి వ్యాపారాలు హైయెస్ట్ పీక్ వెళ్తాయి. కానీ అక్కడ మోసమో లేదా చీటింగ్ అనేది కనబడుతుంది. భాగస్వామి వ్యాపారంలో చీటింగ్ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుసు రాశి వారు. భార్యకు అనారోగ్యం కలుగుతుంది. ఊహించరు మీరు 100 రూపాయలతో పోతుందిలే అనుకుంటారు.
హాస్పిటల్ చేర్పిస్తే కానీ అది ₹1,00,000 వరకు కూడా వెళ్ళిపోతుంది. అప్పు చేసిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సమయంలో. అలాగే గురు భగవాన్ యొక్క దృష్టిని చూసినట్లయితే మీ సంతాన స్థానం మీద పనిచేస్తుంది, 5వ స్థానం మీద. అద్భుతంగా ఉంది సంతానానికి. వాళ్ళు ధనాన్ని సంపాదించి ఇప్పుడు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అలాగే 7వ దృష్టితో రాహుని చూస్తున్నాడు. ఇక్కడ గురు చండాల యోగం అంటారు దీన్ని. ఈ గురు చండాల యోగంలో పిల్లలు పెద్దలు చెప్పిన మాట వినరు, భాగస్వామి కూడా చెప్పిన మాట వినరు. అంటే భార్య భర్త మాట, భర్త భార్య మాట వినకుండా పోవడం జరుగుతుంది. మీ భాగస్వామి వ్యవస్థ చెడిపోతుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ కేతు భగవాను కూడా మీ జన్మరాశిలో ఉండడం వల్ల మీ మీద విరక్తి కలిగి నేను ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం కష్టపడాలి, మా అమ్మ మా నాన్న నాకు ఏదో కొద్ది ఆస్తి ఇచ్చారు, దాన్ని నా పిల్లల మీద పెడితే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, నా భార్యని నేను బాగా చూసుకున్నా కానీ ఆమె చెప్పిన మాట, అలాంటి విరక్తి వైరాగ్యాలు కలుగుతాయి. శుక్ర భగవానుడు ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడం వలన స్త్రీ పరంగా అనారోగ్యమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆ ఖర్చు కూడా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు తన 7వ దృష్టితో 12వ స్థానం అనే వ్యయాన్ని చూస్తున్నాడు. ఇది మనం గమనించాలి. అయితే చంద్ర భగవానుడు మనకేమైనా అనుకూలిస్తున్నాడంటే 6వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ చంద్రుడి సంచారం చాలా అద్భుతంగా ఉంది, ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగే శని భగవాని దృష్టిలో 7వ దృష్టి మీ రాశికి ఆయుస్థానం మీద పడింది. కాబట్టి ఆయుష్కేమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు శివుని ఆరాధన చేయడం వల్ల కొన్ని గండాల నుండి తప్పించుకుంటారు. అలాగే చూసినట్లయితే మీ రాశికి లాభస్థానాన్ని కూడాను శని భగవానుడు చూస్తున్నాడు 10వ దృష్టితో. కాబట్టి మీకు ఒక విధంగా అదృష్టాన్ని ఇస్తాడు. కానీ కష్టించి మీరు తెచ్చుకోవాలి ఆ డబ్బుని. శ్రమ లేనిదే ఏది రాదండి. ఊరిక కూర్చుంటే ఏమొస్తుంది? అయితే ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారు విరక్తి వైరాగ్యాలతోనే జీవిస్తారండి. వారిని గురించి వారు శుభ్రం చేసుకోవడంలో కూడా దూరంగా ఉంటారు. మనకు ఎందుకులే ఈ జీవితం ఏమిటి, ఇది తృణప్రాయం అనేసి అనుకుంటుంటారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు స్త్రీలు ముఖ్యంగా అనారోగ్య ఖర్చులతో ఇబ్బంది పడతారు. కాళ్ళు పాదాలు జూమని లాగినట్టుగా అనిపించవచ్చు. ఈ వారం అంతా కూడా తుంటి నిప్పేస్తుంది. అది ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, పొద్దుపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇలాంటివి కలుగుతాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి భార్యాభర్తల మధ్య కోపతాపాలు పెరిగి వ్యవస్థ చెడిపోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇందుకు ఏం చేయాలంటే మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడము, దుర్గాదేవిని పూజించడం చేస్తే ధనుసు రాశి వారు ఉత్తమ ఫలితాలని ఈ వారం పొందుతారు. ఇప్పుడు మకర రాశి గురించి చూద్దాం. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు గ్రహాలు అని చూసినట్లయితే, మొదటే ఈ మకర రాశి వారు చూడ్డానికి వారి యొక్క ముఖము లేదా వదనం అంటారు దీన్ని, గంభీరంగా ఉంటుందండి. ముఖ్యంగా వీరిని చూస్తేనే భయపడతారు చాలా మంది. అంటే గంభీర వదనాన్ని కలిగినటువంటి వారుగా ఉండడమే కాకుండా వారి యొక్క సొంత విషయాల మీదనే ఎక్కువ శ్రద్ధను చూపుతారు. వారి కుటుంబం గురించి కావచ్చు, వారి గురించి కావచ్చు, శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ త్రయోపాదం, శ్రవణ ధనిష్టార్థం, మకరం అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉంటాయి. ఇది మనం గమనించవచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే వీరు ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు, చింతిస్తుంటారు అని చూస్తే వీరి యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం గురించి, ఆ తండ్రి యొక్క ఆరోగ్యానికి కావలసిన ఖర్చు అప్పు చేసైనా తన తండ్రిని కాపాడుకోవాలన్న ఆలోచన వీరిని వెంటాడుతుంది. అంతేకాకుండా వారి యొక్క బిడ్డల్ని ఉన్నత విద్యను చదివించాలనే ఉద్దేశంతో కొంతవరకు అడగకూడనటువంటి వారి దగ్గర కూడాను డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఒక విపత్తు అనేది వీరిని తాకుతుంది. ఆ విపత్తు ఏ రూపంలో రావచ్చు, అది భాగస్వామి కుటుంబం నుండి కూడా రావచ్చు అని కూడా చెప్పవచ్చు. ఇలాగా వీరి యొక్క చింత అనేది ఈ వారం నడవబోతుంది. ఆలోచన శక్తి
దాని మీదనే పరిగెత్తా ఉంటుంది. అయితే మకర రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు వక్రించి ఆ మకర రాశిలోనే ఉండడము, దీన్ని జన్మశని అనడం కూడా జరుగుతుంది. అది వక్రించి ఉండడం వల్ల మీ యొక్క ప్రవర్తనే ఒక విచిత్రంగా ఉంటుంది. అందరూ ఒకలాగా ప్రవర్తించి మీ మీదనే స్వయంగా అక్కర తీసుకుంటే మీరు ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే ఊహించిన విధంగా ఉంటుంది. అంతేకాకుండా మూడవ భావాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంది శని భగవానుడు. అంటే మూడవ భావం అంటే ఏమిటంటే మీకు డాక్యుమెంటేషన్ స్థానం, మీకు వాక్ ఫ్లూయెంట్గా మాట్లాడేస్తాను అంటే కమ్యూనికేషన్ స్థానం. ఆ కమ్యూనికేషన్ స్థానంలో కుజుడు ఉన్నాడు. మీరు ఎవరితో ఏం మాట్లాడినా వాళ్ళు మిమ్మల్ని కుక్కిరించినట్లుగా, ముఖం తిప్పుకున్నట్లుగా వాళ్ళు సమాధానం ఇస్తారు. ఈ వారంలో మీరు గమనించవచ్చు ఇవన్నీ. అలాగే శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి సప్తమ స్థానాన్ని 7వ దృష్టితోనే చూస్తుండడం వల్ల, సప్తమ అంటేనే భాగస్వామి స్థానం, భార్య లేదా భర్త స్థానం, మీ పబ్లిక్ స్థానం, మీ ఇంటికి ఎదురింటి వాని స్థానం. వారితో మీకు ఇబ్బందులు వస్తాయి. అంటే వారు మిమ్మల్ని గురించి తక్కువగా అంచనా వేయడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే 10వ దృష్టితో కూడాను శని భగవానుడు ఇప్పుడు మీ యొక్క 10వ భావాన్నే చూస్తున్నాడు. 10వ భావం అంటే ఏమిటంటే ప్రొఫెషన్, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏదైనా కావచ్చు. అందులో మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలాగే చూసినట్లయితే గురు భగవానుడు ఇప్పుడు మీ వ్యయ స్థానంలో ఉన్నాడు, వక్రించేది కూడా కేతువుతో కలిసి. అందువల్ల మీరు ఏదో ఒక గుడికి వెళ్ళడం చాలా మంచిది. అక్కడ ఉన్నటువంటి భిక్షగాళ్లకు ఏదో తోచిన దానాన్ని చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు గురు భగవానుడు తన 5వ దృష్టితో మీ యొక్క సుఖస్థానాన్ని చూస్తున్నాడు కనుక మీ ఇంట్లో శుభకార్యాలకి దగ్గర రోజులు పడతాయి. అలాగే మీ రాశికి 6వ స్థానాన్ని 7వ దృష్టితో చూస్తున్నాడు కనుక మీరు చేసినటువంటి అప్పులు, మీకున్నటువంటి అనారోగ్యాలు, మీకున్న శత్రుత్వాలు కూడా తగ్గుతాయి. అలాగే 12వ స్థానంలో గురు భగవానుడు ఉండి మీ రాశికి 8వ స్థానాన్ని చూస్తున్నాడు కనుక మీకున్నటువంటి విపత్తులు తొలగిపోతాయి, కష్టాలు గట్టెక్కుతారు, మీకు రావాల్సిన ధనము ఎత్తుకుంటూ వస్తుందని కూడా చెప్పవచ్చు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ విల్ కమ్ టు యూ అని చెప్తుంది 8వ భావాన్ని గురు భగవానుడు చూస్తే 9వ దృష్టితో. ఇలాగా ఒక్కొక్క భావాన్ని మనం తీసుకుని చేయొచ్చు. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తన 4వ దృష్టితో మీ రాశికి 6వ భావాన్ని చూడడం వల్ల మీకు కనిష్ట సోదరిమణుల వలన కలిగినటువంటి అప్పు మీరు తీరుస్తుంటారు, దానివల్ల కూడా బాధ కలుగుతుంటుంది. అలాగే మీకు తండ్రి స్థానమైన 9ని చూస్తున్నాడు కుజ భగవానుడు 7వ దృష్టితో. కాబట్టి తండ్రికి అనారోగ్యమని ముందుగానే చెప్పాను. అలాగే 8వ దృష్టితో మీకు ప్రొఫెషన్ స్థానాన్ని కూడా చూస్తున్నారు కనుక మీరు ఊహించిన విధంగా పెద్ద వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా. అయితే చంద్ర భగవానుడు ఈ వారంలో మీకు 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ 5 రోజుల నుంచి అనుకూలతను కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి మకర రాశి వారు ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని పొందబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది, ముఖ్యంగా మీ సంతానానికి. అలాగే చూసినట్లయితే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు సోమవారము, మంగళ, బుధవారాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆర్థికంగా మీరు ఎదుగుదలను కొనసాగిస్తారు, సంతోషంగా ఉంటారు, మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మీకు పిల్లనిచ్చినటువంటి మామస్థానంలో నుంచి కొద్దిగా వివాదము, వాగ్విదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే సమయంలో వారితో శ్రద్ధగా మాట్లాడండి, తప్పు లేకుండా చేసుకోండి. అయితే ఈ వారంలో మీరు
ఆంజనేయ స్వామితో పాటు గణపతిని కూడా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలాఫలాల్ని గ్రహాలు అందించబోతున్నాయని మనం చూసినట్లయితే, మొదట కుంభరాశి వారు మానవత్వం కలిగినటువంటి వారు అని చెప్పవచ్చు. మానవత్వం పరిమళించినటువంటి వారుగా కూడా చెప్పవచ్చు. వీరు ఎక్కువగా మన సమాజంలో వైద్య వృత్తిలో ఉంటుంటారు, అలాగే సంఘ సంస్కర్తలుగా కూడా ఉంటారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ధనిష్టార్థం శతభిషం పూర్వాభద్ర త్రయోపాదం కుంభం అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో వీరు ఏ విషయం గురించి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు అంటే, ముఖ్యంగా వీరికి ధనము వచ్చే మార్గాలు దగ్గరలో కనబడినట్టుగా ఉంటాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారాల రోజుల్లో చూడాలి, వీరికి చేతికి డబ్బులు అందిపోతాయి అనే భ్రమలో ఉంటారు, కానీ రాకుండా పోతుంది, దాని గురించే ఆలోచిస్తుంటారు. వారికి చివరి దశలో ధనం వస్తుంది సోమవారం రోజున, దాన్ని మంగళవారము బుధవారాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ఏదో ఒక దానికి ఖర్చు పెట్టి 50% వాడేస్తారు. అది ఒక ఆలోచన. అలా చూసినట్లయితే ముఖ్యంగా గురువారము శుక్రవారము వీరికి మానసిక స్థితి అంతగా బాగుండదు. శనివారం అయితే వీరు డబ్బు గురించే ఆలోచనని కలిగి ఉంటారు. వచ్చిన డబ్బు ఖర్చు అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. కావాలంటే మీరు నేను చెప్పిన సమయానికి ఎలా జరుగుతుందో గమనించండి. అయితే ఇక్కడ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి మకర రాశిలో అంటే ముఖ్యంగా వ్యయస్థానంలో కూర్చొని ఉన్నాడు. సరే, వ్యయస్థానంలో కూర్చొని వక్రించి ఉంటే ఎబ్బడిదెబ్బడిగా వ్యయం అవుతుంది, ఖర్చు అవుతుంది అని చెప్పాను. కానీ ధనస్థానాన్ని చూస్తున్నాడు 3వ దృష్టితో. అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే ధనం తక్కువ ఉంటుంది, మీరు పెట్టే ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుంది. 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలాగా శని భగవాన్ యొక్క దృష్టి 12వ స్థానంలో నుండి 7వ దృష్టితో మీ రాశికి 6వ భావాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 6వ భావాన్ని శని భగవానుడు చూస్తాడో, మీకు ఎవరైనా ఎప్పుడైనా కానీ అప్పు ఇచ్చుంటారు, వారిని రుణదాతలు అంటారు. ఆ రుణదాతల యొక్క ప్రెజర్ ఎక్కువైపోతుంది. అలాగే చూసినట్లయితే ఇప్పుడు శని భగవానుడు 10వ దృష్టితో మీ యొక్క రాశికి ముఖ్యంగా తులారాశిని చూడడం జరుగుతుంది. అంటే మీ రాశి నుంచి తులారాశి ఏ భావమై వస్తుందో ఆ భావాన్ని చూడడం జరుగుతుంది. అది 9వ భావం అవుతుంది. ఎప్పుడైతే 9వ భావాన్ని చూస్తాడో మీ తండ్రి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త పడాలి. అంటే ఇక్కడ తండ్రిని మీరు కాపాడుకోవాలి అంటున్నాను. ఏదో ఒక అనారోగ్యాన్ని కలిగిస్తాడు. అలాగే చూసినట్లయితే గురు భగవాన్ యొక్క దృష్టి మనకేమైనా అనుకూలంగా ఉందంటే మీకు కనిష్ట సోదరిమణులు మీకు దగ్గర అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు లాభాలు బాగా వస్తాయి ఈ వారంలో ఏదో ఒక విధంగా. ఆదివారం సోమవారం అయితే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, రావాల్సిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అలాగే గురు భగవాన్ యొక్క దృష్టి మీ రాశికి 5వ స్థానం మీద పడడం వల్ల సంతానానికి అదృష్టం రాబోతుంది, ఉద్యోగం రాబోతుంది. అలాగే మీ రాశికి సమసప్తమ స్థానమైన 7 మీద పడడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగబోతుంది. అయితే శుక్ర భగవానుడు ఇప్పుడు సుఖస్థానంలో సంచరిస్తూ తన 7వ దృష్టితో మీ యొక్క వ్యాపార స్థానము, ఉద్యోగ స్థానము, వృత్తి స్థానాన్ని చూడడం వల్ల లక్ష్మీ కటాక్షము మీ ఇంటికి రాబోతుందని కూడా చెప్పవచ్చు. చాలా బాగుంది. కుంభరాశి వారికి అదృష్టంగా కూడా ఉంది. కానీ మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు వచ్చిన లాభంలో కొంత భాగాన్నైనా ఎవరైనా యాచకులు వస్తే వారికి ఇవ్వండి. దానివల్ల అదృష్టం ఇంకా ఎక్కువ పెరుగుతుంది.
అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయంటే 5వ తేదీ, 6వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ అనుకూలంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు చంద్రుని సంచారం. అయితే ముఖ్యంగా ఇక్కడ ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ధనము ఏమో వస్తుంది. ఆ ధనాన్ని అనవసరమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఖర్చు పెట్టడం జరుగుతుంది. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతానానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక తెలియనటువంటి అవమానాన్ని సూచిస్తుంది, జాగ్రత్త పడండి. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి లాభాల మీద లాభాలు వచ్చి సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారని చెప్పవచ్చు. అయితే మీరు గురుదేవుని ఆరాధన చేయడం, సాయిబాబాని కానీ వీరబ్రహ్మేంద్ర స్వామిని కానీ లేదా మీకు నచ్చినటువంటి గురువుని ఆరాధన చేయండి. అలాగే లక్ష్మీదేవిని పూజించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దామండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు వాటి గోచార ఫలితాలని ఏ విధంగా అందిస్తున్నాయో చూసినట్లయితే, మొదట మీనరాశి వారు ప్రేమ అనురాగాలు చూపించడంలో మొదటుంటారు. ఇతరుల పట్ల వారికి దయా దాక్షిణ్య గుణము ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే మీనరాశి వారు పూర్వభద్ర పాదం, ఉత్తరాభద్ర, రేవతి అంత్యం మీనం అన్నట్లుగా ఈ నక్షత్రాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ వారంలో వీరు ఏ విషయం గురించి ఎక్కువగా చింతిస్తుంటారు లేదా ఆలోచిస్తుంటారు అని చూసినట్లయితే, ఇక్కడ విశేషించి వీరి యొక్క పిల్లల గురించి, వాళ్ళ యొక్క చదువు గురించి ఎక్కువగా ఆలోచనలో పడతారని చెప్పొచ్చు. ఎందుకంటే వారు విద్యాభ్యాసము ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆన్లైన్ ద్వారా చదువుకోండి అంటున్నారు గవర్నమెంట్. అందరికీ అవకాశాలు ఉండవు. స్కూల్ లేదు, కాలేజీలు లేవు, పరీక్షలు లేవు. వాళ్ళకి జ్ఞానం ఎలాగా, టెస్ట్ కూడా లేదు. పరీక్షలు లేవంటే టెస్టులు లేవు. జ్ఞానం ఏ విధంగా వృద్ధి చెందుతుందో ఒక బాధ తల్లిదండ్రుల్లోనూ. ఈ ముఖ్యంగా మీనరాశికి చెందినటువంటి వారి యొక్క పిల్లల పట్ల ఇలాంటి ఆలోచన ఉంటుంది. మనమేమో ఖర్చులు లక్షలు పెట్టి ప్రైవేట్ సంస్థలు పంపించామే, కానీ ప్రయోజనం లేకుండా ఈ అకాడమిక్ ఇయరే చెడిపోయింది అన్నటువంటి చింత వీరిని వెంటాడుతుంటుంది. ఇది ఒకటైతే, ఇంకొకటి ఏమిటంటే వారి ఇంట్లో ఉన్నటువంటి భాగస్వామి నుండి సరైన సహకారాలు అందటం లేదే అన్నటువంటి బాధ కూడాను వీరిని ఈ వారం వెంటాడబోతుందని చెప్పవచ్చు. ఇక్కడ మీనరాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు వక్రించి మీ రాశికి ప్రొఫెషన్ స్థానమైన 10లో సంచరిస్తూ ఉన్నాడు. అది కూడా కేతు భగవానుతో కనుక ఎక్కడైతే కేతు భగవానుడు సంచరిస్తాడో ఆ భావాన్ని ఎందుకు పనికి మాలిన విధంగా మార్చేయడం, నిర్వీర్యం చేయడం అనేది ఉంటుంది కేతు భగవానుడు ఉన్న స్థానం. అంటే 10వ భావం ఏమిటంటే ఇప్పుడు ప్రొఫెషన్, ఉద్యోగం. అందులో ఏమాత్రం ప్రయోజనమే ఉండదు, డెవలప్మెంట్ కనబడదని చెప్పొచ్చు. అయితే గురు భగవానుడు అక్కడ ఉండి వక్రించి 5వ ధనస్థానాన్ని చూస్తున్నాడు, మీ యొక్క 2వ స్థానాన్ని చూస్తున్నాడు. ధనమేమో వస్తుంది, కానీ అంత ఫ్లూయెంట్గా రాదు, ధారాళంగా రాదు. ఇది మనం గమనించవచ్చు. అలాగే గురు భగవానుడు ఇప్పుడు మీ రాశికి 10వ స్థానంలో ఉండి 7వ దృష్టితో మీ యొక్క సుఖస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి సుఖవంతమైన జీవితాన్ని కొలిసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ రవి భగవానుడు, రాహు భగవానుడు, బుధ భగవానుడు వక్రించి ఉండడం జరిగింది. కనుక మీకు ఎంత ఆహారం అయితే కావాలో అంత తృప్తిగా తినలేరు. అన్నీ ఉంటాయి, ఆ సమయంలోకి వెళ్తే మీకు దొరకవలసింది దొరకకుండా పోతుంది అని కూడా చెప్తుంది. 4వ భావం చెడిపోయినప్పుడు సుఖభావం చెడిపోయింది. కానీ గురు భగవానికి దృష్టి పడడం వల్ల 50% సేఫ్ జోన్లోకి పడడం జరిగింది. అలాగే గురు భగవానుడు ఇప్పుడు 10వ స్థానంలో ఉండి ముఖ్యంగా మీ రాశికి మనం చూసినట్లయితే 6వ స్థానాన్ని చూస్తున్నాడు, సింహరాశిని.
6 అనేది ఏమిటంటే అప్పు స్థానం, రోగస్థానం, శత్రుస్థానం, జాబ్ చేసే ప్లేస్ స్థానం. కాబట్టి ఈ మూడింటి మీద చక్కటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. పాజిటివ్గా ఆరోగ్యం బాగవుతుంది, శత్రువుల బాధలు తగ్గుతాయి, మీకు జాబ్ ప్లేస్లో మంచి గౌరవం కూడా లభించబోతుందని చెప్పు. కానీ శని భగవానుడు ఇప్పుడు లాభస్థానంలో వక్రించి సంచరించడం అనేది జరుగుతూ ఉంది. మీ రాశిలో ఉన్నటువంటి కుజుని కూడాను 3వ దృష్టితో చూడడం వల్ల మీకు కోపం ఎక్కువ అవుతుంది, అసహనం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరు ఎవరికి చెప్పకుండా అవమానాలను కూడాను పొందుతారని చెప్పొచ్చు. అదే శని భగవానుడు తన యొక్క 7వ దృష్టితో మీ రాశికి సంతాన స్థానమైన 5ను చూడడం జరుగుతాం. అందులో సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చాలా డిలే అయిపోయింది వాళ్ళ చదువులు కానీ, ఉద్యోగం ఎత్తుకులాట్లో వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అలాగా. అందుకని మీరు బయట తిరగడం కంటే కూడాను ఇంట్లోపల ఉండడమే అవసరమని శని భగవానుడు తన యొక్క 7వ దృష్టితో మీ సంతాన స్థానాన్ని చూడడం, 5వ స్థానాన్ని చూడడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఇక్కడ 8వ స్థానాన్ని కూడా శని భగవానుడు తన 10వ దృష్టితో చూడటం వల్ల ప్రమాదాలని కలిగించే అవకాశం కనబడుతుంది. ఏదో ఒక రీతిన ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, ఇది గమనించాలి. అలాగే శుక్ర భగవానుడు 3వ స్థానంలో ఉండి తన యొక్క 7వ దృష్టితో మీ యొక్క భాగ్యస్థానమైన 9ను చూడడం వల్ల అదృష్టవంతమైన జీవితాన్ని ఏదో ఒక రూపంలో మీరు లోన్లు పెట్టుకున్నా కానీ, లేదా ఎవరైనా అప్పు అడిగినా కానీ, మీ పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, మీ కష్టాలకు తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి, సర్వే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ చాలా అద్భుతమైన సంచారం చంద్రుడి ఉంది కనుక మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషించి ఇండివిజువల్గా తీసుకోగలిగితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు చేస్తున్న ఉద్యోగంలో మార్పును కోరుతుంటారు, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు లాభాలని ఆర్జించే మార్గంలో ముఖ్యంగా కొన్ని ఏమంటారు దాన్ని అవినీతిని కూడాను పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు తీసుకోవడం, అంటే బ్రైబ్ తీసుకుంటుంటారు, లంచం. ఆ లంచం తీసుకునే సమయంలో దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి అంటున్నా. అంటే తీసుకోమని చెప్పటంలే, మీ అవసరాలు ఎన్నో ఉంటాయి, ఎవరు చెప్పలేము, కానీ జాగ్రత్త పడండి. అలాగే చూసినట్లయితే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో కంపల్సరీగా ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వస్తువులు పాడైపోతాయి. అలాగే వాహనాలు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. జాగ్రత్త పడి దాన్ని ఉపయోగించుకునే విధంలో మీరు తగు జాగ్రత్తలు వహించాలని మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ వారంలో మీరు శివుని ఆరాధన చేయడము, పార్వతీదేవిని పూజించడం చేయగలిగితే, అంటే శివశక్తుల్ని కానీ ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పటి వరకు నేను మేషరాశి నుంచి మీనరాశి వరకు వారరాశి ఫలాల్ని గోచార విధానం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. ఒకవేళ వ్యక్తిగత జాతక పరిశీలన కావాలనుకుంటే మా నుండి మీరు కన్సల్టెన్సీ తీసుకుని తెలుసుకోవచ్చు. అయితే మా వీడియోను చూస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఎలా ఎంకరేజ్ చేస్తారు మీరు అక్కడెక్కడ ఉండుకొని మమ్మల్ని అంటే, మీరు లైక్ చేయడం కానీ, ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయడం కానీ చేయాలి. అలా చేయగలిగితే మన యొక్క త్రిశక్తి టీవీ ఛానల్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. మీలాంటి ప్రేక్షకులు మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం వల్ల మేము కూడా ఆదరించబడతామని ఖచ్చితంగా చెప్పగలం. మరొక వారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.